సో ఈరోజు మనం లాస్ట్ క్లాస్లో .NET వెబ్ అప్లికేషన్ కోర్ వెబ్ యాప్ చూసాము. .NET MVC అప్లికేషన్ చెక్ చేసాం. సో ఈరోజు వచ్చేసి మనకి జావా మీద చూద్దాం. సో జావా మీద మనకి కోడ్ ఆల్రెడీ ఉంది. జావా మీద మనకి వెబ్ అప్లికేషన్ వచ్చేసి దాన్ని జావా స్ప్రింగ్ బూట్ అంటాం, రైట్? సో మీకు గిట్ ల్యాబ్ యాక్సెస్ ఉంటే గిట్ ల్యాబ్, సో గిట్ హబ్లో లాగిన్ అయ్యి, సో మీ గిట్ హబ్లో ఆ కోడ్ ఉంది ఆల్రెడీ, ఫ్రీ కోడ్ అది. సో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు జావా వెబ్ అప్లికేషన్కి. సో మనకి జిఎస్ స్ప్రింగ్ బూట్ అని కొట్టేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి స్ప్రింగ్ ఐకాన్ బూట్, దీనిలో నెంబర్ ఆఫ్ రిపోజిటరీస్ ఉన్నాయి, పబ్లిక్ రిపోజిటరీస్. సో వాటిలో మీరు ఏదైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఈ నేమ్తో మీరు టైప్ చేసినా కూడా వచ్చేస్తాయి. జిఎస్ స్ప్రింగ్ బూట్ అమ్మ పబ్లిక్ ఫోల్డర్లో ఉంది. సో దీన్ని మీరు ఇక్కడి నుంచి అయినా వాడుకోవచ్చు డైరెక్ట్గా, లేదంటే మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని మన దాంట్లో పెట్టుకొని మీరు చేసుకోవచ్చు అనమాట. సో యూ కెన్ యూజ్ ఎనీవేర్. సో అంటే మనం పైప్ లైన్ క్రియేట్ చేసేటప్పుడు 2 మెథడ్స్ ఉంటాయి. సో పైప్ లైన్ క్రియేట్ చేసేటప్పుడు మనం వచ్చేసి రిపోజిటరీ సెలక్షన్స్లోకి వెళ్తాం కదా. రిపోజిటరీ సెలక్షన్స్లో ఎజూర్ రిపో సెలెక్ట్ చేసుకుంటే ఆ కోడ్ మీరు డౌన్లోడ్ చేసుకొని పుష్ చేసుకోవాలి. ఇది ఒక టాస్క్ ఉంది. లేదు సార్ మీకు డైరెక్ట్ గిట్ హబ్ కూడా ఉంది కదా మన దగ్గర, గిట్ హబ్లో డైరెక్ట్గా మీరు తీసుకుంటారంటే గిట్ హబ్ నుంచి డైరెక్ట్గా తీసుకొని చేయొచ్చు. ఈ 2 టాస్క్లో మీకు ఏది నచ్చితే అది చేయొచ్చు. మీ గిట్ హబ్లో ఈ కోడ్ ఎలా రావంటే ఇది మీకు ఫోర్క్ చేసుకోవాలన్నమాట. సో ఈ నేమ్తో మీరు టైప్ చేస్తే జస్ట్ ఇక్కడికి వెళ్ళి మీ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి ఈ నేమ్ ఒకటే ఉంటాయి, మీకు నెంబర్ ఆఫ్ పబ్లిక్ ఫోల్డర్స్ వస్తాయి జావాకి సంబంధించిన కోడ్. ఇవన్నీ కూడా జిఎస్ స్ప్రింగ్ బూట్ ఇవి అందరూ వాడారు, రైట్? డెవలపర్స్. సో ఇట్లా మీకు ఏది కావాలో అది తీసుకోవచ్చు, రైట్? సో అన్నీ కూడా జావా కోడే, రైట్? సో ఇది కూడా జావా కోడే. సో ఇలా ఓపెన్ చేసుకుని ఏదో ఒక రిపోజిటరీ, దీంట్లో కంప్లీట్ కోడ్ లేదు, మనకి ఫోల్డర్ ఉండేది చూసుకోండి. సో దేంట్లో ఫోల్డర్ ఉంది మనకి, రైట్? సో మనకి జిఎస్ స్ప్రింగ్ బూట్ దీంట్లో ఉంది, రైట్? సో దీంట్లో మనకి మొత్తం కోడ్ అంతా ఉంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి, దీన్ని ఇక్కడ మనకి ఫోర్క్ ఆప్షన్ ఉంది కదా, ఫోర్క్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ రిపోజిటరీకి యాడ్ అయిపోద్ది. జస్ట్ క్లిక్ ఆన్ ఫోర్క్. సో దీనికి ఒక నేమ్ ఇచ్చారనుకోండి, న్యూ అని చెప్పేసి, రైట్? ఆ పేరు మీద మీ రిపోజిటరీలోకి యాడ్ అయిపోయింది. క్రియేట్ ఏ ఫోర్క్, జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ ఏ ఫోర్క్. ఆటోమేటిక్గా మీ రిపోజిటరీ, సో మీ అకౌంట్లోకి వచ్చేస్తాం, మీ ఫోల్డర్లో డిస్ప్లే అయింది, మీ పబ్లిక్ ఫోల్డర్లో. లోకల్గా నాకు వచ్చేసింది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ గిట్ బ్యాష్ ద్వారా మీరు రిమోట్ రిపోజిటరీలో ఎజూర్ రిపోజిటరీ లాస్ట్ క్లాస్ మనం చేసినట్టు పుష్ చేసుకోండి. లేదు సార్ అంటే ఇక్కడ నుంచి మీరు URL వాడుకుంటారంటే ఎస్ యూ కెన్ గో అండ్ యూస్, రైట్? ఈ 2 మెథడ్స్లో మీకు ఏది నచ్చితే అది చేయండి, చేసుకోవచ్చు. సో మనకు కావాల్సింది కోడే కదా. సో సింపుల్. సో మన ఫోల్డర్స్లోకి వెళ్తే, సో యూ కెన్ సీ ది ఆల్ టోటల్ నెంబర్ ఆఫ్ కోడ్స్ ఆ యువర్ రిపోజిటరీస్లోకి వెళ్ళాం అనుకోండి. సో ఎప్పుడైతే ఫోర్క్ చేసుకున్నావో నేను ఫోర్క్ చేసుకున్నాను, రైట్? ఇవన్నీ కూడా మనం ఫోర్క్ చేసుకున్న రిపోజిటరీస్. ఇట్లా నీకు ఏది కావాలంటే అది. ఇప్పుడు నేను ఫోర్క్ చేసింది జిఎస్ స్ప్రింగ్ బూట్ న్యూ, రైట్? ఇప్పుడు రీసెంట్గా నేను చేసుకుంది. సో దీంట్లోకి వెళ్ళిపోతావు, చూసుకుంటావు, రైట్? సో ఎంత ఉంది. సో ఇక్కడికి వెళ్ళి వచ్చేసి నువ్వు డౌన్లోడ్ జిప్ ఫైల్ అంటే డిప్లో డౌన్లోడ్ చేయి. కోడ్ మొత్తం నాకు కావాల్సిన కోడ్ మొత్తం డౌన్లోడ్ అయిపోయింది, రైట్? సో డౌన్లోడ్ అయిపోయిన దాన్ని యూ కెన్ గో అండ్ యూస్. సో అక్కడికి వెళ్ళిపోయి డౌన్లోడ్లోకి వెళ్ళు. సో డౌన్లోడ్ డాక్యుమెంట్స్ డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇది నేను డౌన్లోడ్ చేసింది. దీన్ని నువ్వేం చేస్తావు, ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటావు. సో ఐ వాంట్ ఎక్స్ట్రాక్ట్ హియర్ ఓన్లీ. ఇక్కడ నేను ఎక్స్ట్రాక్ట్ ఆల్ ది టూల్స్ ఎక్స్ట్రాక్ట్ చేశాను, సేమ్ లొకేషన్లో ఎక్స్ట్రాక్ట్. కోడ్ మొత్తం వచ్చేస్తుంది, రైట్? ఇది మనకు డెవలపర్స్ ఇచ్చే కోడ్, ఓకే? సో ఈ కోడ్ నువ్వు ఏం చేస్తావు, కోడ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నా. సో దిస్ ఇస్ నాకు కావాల్సిన కోడ్ ఏముంది ఇన్సైడ్ చూడండి, సి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ వాడి గిట్ ఉంటుంది, మనం డౌన్లోడ్ చేసినప్పుడు వాడి గిట్ హిస్టరీ వస్తుంది. ఆ ఒక్క ఫైల్ మీరు డిలీట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో మనం ఇప్పుడు చేసేది జావా స్ప్రింగ్ బూట్ వెబ్ అప్లికేషన్. లాస్ట్ టైం మనం .NET మీద 2 వెబ్ అప్లికేషన్ చేసాం, ఇప్పుడు జావా మీద ఎండ్ టు ఎండ్ అనమాట.
సో క్లియర్ పిక్చర్ వస్తుంది బాస్. ఇది మీరు మేనేజ్ చేయాలి. సో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎలా చేయాలో చూపిస్తాను. మనోడు రావట్లేదా అన్నాడు. సరే. సో నేను ఒక లోకల్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ నా ఫోల్డర్ నేమ్ వచ్చేసి సివిటి. యూ కెన్ గివ్ ఎనీ నేమ్, సివిటి _lab, రైట్. సో ల్యాబ్ 1 ఇచ్చేసారు. సో మీ సిస్టంలో మీరు అడ్మినిస్ట్రేటర్ కింద లాగిన్ అవ్వాలి ఈ ల్యాబ్స్ అన్ని చేయాలంటే. ఓకే. నాకు నేను మీకు అడ్మిన్ అకౌంట్ ఉంటుంది కదా, నేను లాగిన్ అయింది అడ్మినిస్ట్రేటర్ అకౌంటే. ఇన్కేస్ మీరు యూజర్ అకౌంట్తో లాగిన్ అయితే మీకు కొన్ని ఎర్రర్స్ వస్తాయి. అది చూసుకోండి ఏ అకౌంట్తో లాగిన్ అవుతున్నాం. ఇక్కడ చూస్తే మనకి అడ్మినిస్ట్రేటర్ అకౌంట్స్ ఏమున్నాయి. సో ఇలా ఈ డిఫాల్ట్ అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు. మీరు మీ అకౌంట్ కూడా అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ఉంటే ఓకే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ కింద మీ సిస్టంలో ఉన్నారా లేదా చూసుకోవాలి. మీకు లాస్ట్ టైం వచ్చిన ఐడి ఎర్రర్స్ అని కూడా దానివల్లే. మీరు యూజర్స్ కింద లాగిన్ అయితే నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి, పర్మిషన్స్ ఇష్యూస్ ఉంటాయి, రైట్. అందుకని అడ్మినిస్ట్రేటర్ అకౌంట్తో ఆల్వేస్ మీరు లాగిన్ అవ్వాలి. అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయడం కానీ, పాత్ సెట్ చేయడం కానీ ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్ తీసుకుంటుంది అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ లాగిన్ అయితే. యూజర్ అకౌంట్స్ లాగిన్ అయితే సెట్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూ అనమాట ఎర్రర్స్కి. ఎనివే నేను ఒక ఎంటీ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను, ఇన్సైడ్ నథింగ్. సో నేను ఆల్రెడీ జావా స్ప్రింగ్ బూట్ కోడ్, రైట్. సో ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ కోడ్ని ఏం చేస్తారు, సింపుల్గా మన దగ్గర డెవలపర్ ఇచ్చిన కోడ్ నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఫోల్డర్ని ఇలా కాపీ చేసుకుంటాను, రైట్. సో జస్ట్ కాపీ దిస్ ఫోల్డర్. సో నా ఫోల్డర్లోకి వెళ్ళి పేస్ట్ చేసుకుంటాను. నా పేస్ట్ క్లియర్, సింపుల్. కోడ్ మొత్తం రెడీ నా దగ్గర. సో ఇది నాకు కావాల్సిన కోడ్, ఫైన్. సో అయితే దీంట్లో మీరు గిట్ ఇనిషియేట్ చేస్తే, సో ఇక్కడికి వెళ్ళి మీరు ఈ ఫోల్డర్లోకి వెళ్ళి యూ వాంట్ రీనేమ్, యూ కెన్ రీనేమ్ ఆల్సో. సో లెట్ మీ రీనేమ్ జావా స్ప్రింగ్ బూట్ అని పెడతా సింపుల్గా. ఓకే, జావా స్ప్రింగ్ బూట్ ఇది నా అప్లికేషన్ కోడ్. సో జిఎస్ స్ప్రింగ్ బూట్. సో ఇది ఓపెన్ చేస్తే నా కోడ్ మొత్తం ఉంది. సో యాప్ ఇన్ఫర్మేషన్, టెస్ట్ ఇవన్నీ వచ్చేసినాయి, ఫైన్. సో ఇప్పుడు ఈ లొకేషన్లోకి మనం గిట్ బెస్ట్ ద్వారా వెళ్ళాలి. సో ఇక్కడికి వెళ్ళండి, గిట్ బ్యాష్కి వెళ్ళి నేను ఏ లొకేషన్లో ఉన్నాను, డెస్క్టాప్ మీద ఉన్నాను కదా. సో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో సిడి స్పేస్ డెస్క్టాప్ మీద మూవ్ అవుతాం. సో నా ఇక్కడ ఐఎమ్ డెస్క్టాప్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎల్ఎస్ క్లిక్ చేయండి. యా సిడి స్పేస్ మనం క్రియేట్ చేసిన సివిటి జావా ల్యాబ్ _1 దాంట్లోకి వెళ్ళండి. సిడి సివిటి _1 సివిటి ల్యాబ్ _1 ఆ ఫోల్డర్లోకి వెళ్ళాను. నా రిపోజిటరీ ఫోల్డర్లోకి ఐఫోన్ ఇచ్చాను పైన. ఇక్కడ అయిపోయినా, రైట్. ఆ ఫోల్డర్లోకి వెళ్ళాను. సి ఇప్పుడు ఎల్ఎస్ క్లిక్ చేయండి. సో జిఎస్ స్ప్రింగ్ బూట్ ఫోల్డర్ కనపడుతుందా, సిడి స్పేస్ జిఎస్ ఐఫన్ స్ప్రింగ్ ఐఫన్ బూట్. ఇది మనకు కావాల్సిన కోడింగ్ ఫోల్డర్. ఇక్కడ నీకు కావాల్సిన కోడ్ మొత్తం రెడీగా ఉంది బాస్. అయితే ఇక్కడ మీరు గిట్ స్పేస్ స్టేటస్ టైప్ చేయండి. మనం ఇంకా గిట్ ఇనిషియేట్ చేయలేదు, రైట్. ఇప్పుడు మనం గిట్ని ఇక్కడ ఇనిషియేట్ చేసుకోవాలి బాస్. కోడ్ రెడీ, ఐ వాంట్ ఇనిషియేట్ ది గిట్. ఎల్ఎస్ చూడండి, ఎస్. ఇక్కడ మనకి డిఫాల్ట్ గిట్ అని కనబడుతుందా, ఫోల్డర్లో లేదు. మనం ఇంకా ఇనిషియేట్ చేయలేదు కదా. గిట్ ఇనిషియేట్ చేస్తే మనకి ఇక్కడ గిట్ అని రావాలి, రైట్. సో నేను ఇప్పుడు గిట్ని ఇనిషియేట్ చేస్తాను. సో ఐ వాంట్ ఇనిషియేట్ ది గిట్. ఇక్కడికి వెళ్ళిపోయి సో గిట్ స్పేస్ ఇనిషియేట్. గిట్ ఇనిషియేట్ అది ఎప్పుడైతే నువ్వు గిట్ ఇనిషియేట్ చేసావో నీకు డిఫాల్ట్ గిట్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ అయ్యచ్చు. ఇది ఇంపార్టెంట్. అంటే దీంట్లో హిస్టరీ మొత్తం ఉంటుంది, నువ్వు చేసే కమెంట్స్ కావచ్చు, రైట్. సో పుల్ రిక్వెస్ట్, పుష్ రిక్వెస్ట్, మెర్జ్ రిక్వెస్ట్ అన్ని కూడా దీంట్లో హిస్టరీ మొత్తం దీంట్లో స్టోర్ అవుతాయి అనమాట. నీ క్రెడెన్షియల్ అన్ని కూడా ఇది ఓపెన్ చేస్తే ఎస్ కాన్ఫిగర్ లో నీ క్రెడెన్షియల్ అన్ని కూడా వస్తాయి అనమాట, రైట్. లోకల్ క్రెడెన్షియల్, గ్లోబల్ క్రెడెన్షియల్ అన్ని కూడా, రైట్. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి చూడండి, నీకు బ్రాంచ్ నేమ్ డిస్ప్లే అయింది. ఎప్పుడైతే మీరు గిట్ ఇనిషియేట్ చేశారో ఇక్కడ మనకి మాస్టర్ అని వస్తాము, రైట్. మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నాం. సో ఇక్కడ గిట్ స్పేస్ స్టాటస్ టైప్ చేయండి. సో ఈ
ఈ ఫైల్స్ మనం డౌన్లోడ్ చేసిన ఫైల్స్ ఇవన్నీ కూడా మనం ఫోల్డర్లో యాడ్ చేసాం కదా, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటాం, అన్సేవ్డ్ ఫైల్స్. ఈ ఫైల్స్ అంటే మనం సేవ్ చేయాలంటే వీ హావ్ టు యూజ్ ది గిట్ యాడ్ కమాండ్, రైట్? ఒక్కొక్క ఫైల్ నేమ్ ఇచ్చి యాడ్ చేసుకోవచ్చు. ఐ వాంట్ యాడ్ ఆల్ ఇన్ వన్స్, గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్, అన్ని ఫైల్స్ యాడ్ అయిపోయింది. గిట్ స్పేస్ స్టేటస్, సి ఆల్ గ్రీన్ కలర్ వచ్చిందంటే సో మనకి సేవ్ అయినట్టు. సో కమిట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, గిట్ స్పేస్ కమిట్ స్పేస్ ఐపన్ స్మాల్ ఎఫ్, సో కమిట్ మెసేజ్, రైట్? సేవ్ జావా వెబ్ అప్లికేషన్, జావా వెబ్ యాప్ కమిట్, సో జావా వెబ్ యాప్ ఎంటర్. ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఆల్ ఫైల్స్ ఆర్ కమిట్. నౌ యూ కెన్ సీ గిట్ స్టేటస్. సో ఎవ్రీథింగ్ ఇస్ డన్. సో నథింగ్ టు కమిట్. సో ఆల్రెడీ కమిట్ చేసేసాం. ఏ బ్రాంచ్లో ఉన్నావు? మాస్టర్ బ్రాంచ్లో ఉన్నావు. సో ఇది లోకల్ రిపోజిటరీ. కోడ్ మొత్తం ఇప్పుడు నీ సిస్టంలో ఉంది కోడ్, రైట్? ఎటువంటి క్లౌడ్ స్టోరేజ్లో లేదు. నీ సిస్టమ్ నుంచి క్లౌడ్ స్టోరేజ్కి పంపించాలి. నువ్వు ఇక్కడి నుంచి గిట్ హబ్ పంపించుకుంటావా, ఏజూర్ రిపోజిటరీ పంపించుకుంటావా, అది నీ ఇష్టం. నువ్వు కోడ్ పైప్ లైన్ ఎక్కడి నుంచి రన్ చేయాలనుకుంటున్నావు అక్కడికి పంపించుకోవాలి. ఓకే, సో ఇక్కడ గిట్ స్పేస్ లాగ్ ప్రెస్ చేస్తే కెన్ సీ. సో మన హెడర్ ఎక్కడ ఉంది? లోకల్ రిపోజిటరీ మాస్టర్లో ఉంది, రైట్? రైట్ నౌ వీఆర్ వర్కింగ్ అట్ అవర్ లోకల్ రిపోజిటరీ, అవర్ బ్రాంచ్. ఆథరైజ్డ్ యూజర్ ఎవరు? ఇక్కడ మీ డీటెయిల్స్ రావాలి. సో నీ పేరు వచ్చిందో చూసుకోవాలి, రైట్? యువర్ ఈమెయిల్ అడ్రస్, దిస్ ఇస్ మై యూజర్ నేమ్, దిస్ ఇస్ మై ఈమెయిల్ అడ్రస్, రైట్? ఇంకా నీకు డౌట్ వస్తే గిట్ స్పేస్ కాన్ఫిగ్ లెక్కేడు ఐపన్ ఎల్, see git space config -l press చేస్తే now you can see these are the my credentials, right? సో యూజర్ నేమ్ సెట్ చేశాను. సో యూజర్ స్పేస్ నేమ్, యూజర్ డాట్ ఈమెయిల్ రెండు కూడా సెట్ చేసుకున్నాను. వాళ్ళు ఈ లేకపోతే మీరు సెట్ చేసుకోవాలి, రైట్? సెట్ చేసుకున్న తర్వాత యూ కెన్ స్టార్ట్. మన కోడ్ రెడీ. ఇప్పుడు జావా స్ప్రింగ్ బూట్ వెబ్ అప్లికేషన్ రెడీ. ఈ వెబ్ అప్లికేషన్ మనం లాస్ట్ టైం చేసినట్టు చేయాలన్నమాట. CI/CD పైప్ లైన్స్ క్రియేట్ చేయాలి. ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. సో విల్ డూ ఇట్ వన్ బై వన్. సో దీనికి మనకి ఫస్ట్ ఏ క్లౌడ్ రన్ చేయాలనుకుంటున్నాం? ఏజూర్ క్లౌడ్లో ఉంటాం. ఏజూర్ క్లౌడ్లో మనకి కావాల్సిన ఏజూర్ క్లౌడ్లో మనకి CI/CD పైప్ లైన్కి మన ఇంటర్నల్ టూల్ ఏంటి? ఏజూర్ డెవాప్స్, రైట్? సో ఏజూర్ క్లౌడ్లో ఏజూర్ డెవాప్స్. ఇన్ కేసు ఇది లేదనుకో అప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్టర్నల్ టూల్స్ కోసం ఎతకాలి, రైట్? జెంకిన్స్ కావచ్చు, రైట్? మిగతా టూల్స్ కోడ్ రన్ చేయడానికి మనకు కావాల్సిన టూల్స్, థర్డ్ పార్టీ టూల్స్ గురించి చెక్ చేయాలి. మనకు అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ మనకి మైక్రోసాఫ్ట్ తోడే ఏజూర్ క్లౌడ్ ఇచ్చాడు. ఇన్సైడ్ ఏజూర్ క్లౌడ్ డెవాప్స్ టూల్ కూడా ఇచ్చాడు. సో ఈజీ అనమాట మనకి ఇక్కడ దీంట్లో ప్రాసెస్. సో ఎస్, నేను డెవాప్స్లోకి వెళ్ళాను. డెవాప్స్ ఓపెన్ చేశాను. దిస్ ఇస్ ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకుంటారు. మీరు ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకొని ఆర్గనైజేషన్ సెట్టింగ్స్ చెక్ చేసుకుంటారు. సో ఈ ఆర్గనైజేషన్కి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. సో లెట్ మీ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. నేను ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినాను. ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్. See, this is my project number, CVT Tech project number 3. So the project is it's a Java web application. Say Java web application, right? You can write the description. Say Java web application. Private public ని ఇష్టం ఏదైనా పర్వాలేదు. ప్రైవేట్ ప్రాజెక్ట్ అయినా పబ్లిక్ ప్రాజెక్ట్ అయినా ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఏ మెథడ్లో క్రియేట్ చేసుకుంటున్నాం? యూ కెన్ సెలెక్ట్ ఎనీ మెథడ్. సో ఏ మెథడ్ అయినా ప్రాసెస్ ఒకటే. ఈ మెథడ్స్ ద్వారా మీకు చేంజెస్ ఏమొస్తాయి అంటే వర్క్ ఐటమ్స్ లో చేంజెస్ ఉంటాయి తప్ప మిగతా అన్ని కూడా సేమ్ ఉంటాయి, రైట్? పైప్ లైన్స్ అన్ని కూడా సేమ్. నేను బేసిక్ సెలెక్ట్ చేసుకున్నాను, క్రియేట్. ఆల్రెడీ నాకు ఆర్గనైజేషన్ ఉంది. సో TCS టెక్ ఆర్గనైజేషన్, దాంట్లో ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. ఎప్పుడైతే మీరు ఇమీడియట్గా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నారో ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి దిస్ ఇస్ ప్రాజెక్ట్ నేమ్, ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్, విజిబిలిటీ, ప్రైవేట్, సో యాక్సెస్ మెథడ్ బేసిక్స్, రైట్? సో ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయో చూసుకోండి. సో ఇక్కడ మనకి ఏజెంట్ పూల్స్లోకి వెళ్ళండి. సో ఐ హ్యావ్ బై డిఫాల్ట్ ఎవరికి వెళ్ళినా ఇదే ఉంటాయి బై డిఫాల్ట్. ఒకటి మైక్రోసాఫ్ట్ ఇచ్చిన హోస్ట్ వాడాలనుకుంటే మనం ఏజెంట్ కింద ఇది వాడచ్చు. మనం మైక్రోసాఫ్ట్ హోస్ట్ ఇది వాడాలంటే మనకి ఒకటి పర్చేస్డ్ అకౌంట్ అని ఉండాలి, ప్యారలిజం రిక్వెస్ట్ అని మనం ఎనేబుల్ చేసుకుని ఉండాలి. ఆ రెండు లేవు మన దగ్గర. మన ఓన్ ఏజెంట్స్ వాడాలి. సో మనకి మైక్రోసాఫ్ట్ ఏజెంట్స్ మనం వాడలేకపోతున్నాం కాబట్టి ఇప్పుడు ఏజెంట్ పూల్స్లోకి వెళ్ళి మనం ఈ డిఫాల్ట్ పూల్స్ ఉంది కదా, ఈ డిఫాల్ట్ పూల్స్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఏజెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొత్త పూల్ కావాలంటే కొత్త పూల్ క్రియేట్ చేసుకుని నీ ఓన్ ఏజెంట్స్ని, సో లైనెక్స్ ఏజెంట్స్ కావచ్చు, విండోస్ ఏజెంట్స్ కావచ్చు, రైట్? సో లెట్ మీ యాడ్ మై ఓన్ పూల్. యాడ్ పూల్స్లోకి వెళ్ళి
ఇక్కడ పూల్ టు లింక్ న్యూ సెలెక్ట్ చేసుకున్నాను. మేనేజ్డ్ డెవాప్స్ పూల్స్, సెల్ఫ్ హోస్టెడ్ పూల్స్, ఎజ్యూర్ వర్చువల్ మిషన్, స్కేల్ షెట్, ఈ మూడిట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో నేను సెల్ఫ్ హోస్టెడ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెల్ఫ్ హోస్టెడ్ సెలెక్ట్ చేసుకుని అంటే నేను ఓన్గా యాడ్ చేసుకుంటాను కాబట్టి సెల్ఫ్ హోస్ట్ ఆటోమేటిక్గా యాడ్ అవ్వవు కాబట్టి. సో ఇక్కడ ఇది పూల్ నేమ్ మై లోకల్ పూల్, రైట్? మై లోకల్ పూల్ ఇచ్చేసాను. సో డిస్క్రిప్షన్ ఆల్సో గ్రాండ్ యాక్సెస్ పర్మిషన్ టు ఆల్ పైప్ లైన్స్. సో ఈ పూల్ ని అన్ని పైప్ లైన్స్ వాడుకుంటున్నారు. గ్రాంట్ యాక్సెస్ టు పర్మిషన్ టు ఆల్, ఇది మీరు చెక్ చేయకపోతే మీకు ఈ పూల్ లో ఉన్న ఏజెంట్ రన్ అవ్వదు. గ్రాంట్ యాక్సెస్ పర్మిషన్ ఆల్ ది పూల్ క్రియేట్. నాకు సంబంధించిన మై లోకల్ ఓన్ పూల్ క్రియేట్ చేసుకుని దిస్ ఇస్ మై యూజర్ నేమ్. ఓకే, నీ లోకల్ పూల్లోకి వెళ్ళి ఇక్కడ మీ లోకల్ పూల్ ఏజెంట్స్ ఏమైనా ఉన్నాయి బై డిఫాల్ట్? నో. సో ఇప్పుడు నువ్వు సిఐ పైప్ లైన్ కావచ్చు, సిడి పైప్ లైన్ కావచ్చు, రన్ అవ్వాలంటే ఏజెంట్ ఉండాలి. ఏజెంట్ అంటే సర్వర్. ఆ సర్వర్స్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? సర్వర్స్ యాడ్ చేసే ముందు మన దగ్గర కోడ్ ఉంది లేదు చూసుకోవాలి. సో నేను రిపోజిటరీలోకి వెళ్ళాను. రిపోజిటరీలోకి వెళ్ళి చూస్తే ఇది నా రిపోజిటరీ నేమ్, సివిటి టెక్స్ ప్రాజెక్ట్ నేమ్. సో బై డిఫాల్ట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిపోజిటరీస్. ఇక్కడ మన కోడ్ని మనం మెర్జ్ చేయాలి. ఇది ఫస్ట్ టాస్క్. ఓకే, సో ఎలా మెర్జ్ చేస్తావు? సో లాస్ట్ క్లాస్ చెప్పాం కదా, సో హౌ టు మెర్జ్. ఇక్కడ వెళ్ళిపోండి, గిట్ స్పేస్ బ్రాంచ్. నువ్వు ఏ బ్రాంచ్ లో ఉన్నావు? మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నాను, రైట్? గిట్ స్పేస్ రిమోట్ స్పేస్ -v. మన దగ్గర రిమోట్ బ్రాంచెస్ ఉన్నాయా? నో. ఇప్పుడు రిమోట్ బ్రాంచ్ ని యాడ్ చేయాలి. సేమ్ కమెంట్, మన రెగ్యులర్ వాడే కమెంట్. సో కమెంట్ ఏంటి? రిమోట్ బ్రాంచ్ యాడ్ చేయాలి. గిట్ స్పేస్ సింపుల్ రిమోట్ స్పేస్ యాడ్ స్పేస్ -t మాస్టర్. మాస్టర్ అనేది రిమోట్ బ్రాంచ్ లో మాస్టర్ కానీ మెయిన్ కానీ ఇష్టం. నువ్వు మాస్టర్ అని ఇస్తే మాస్టర్ తీసుకుంటుంది, మెయిన్ అని ఇస్తే మెయిన్ తీసుకుంటుంది. నీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. మాస్టర్ స్పేస్ అక్కడికి వెళ్ళిపోయి ఆరిజిన్ అంటే రిమోట్ బ్రాంచ్ యొక్క యూఆర్ఎల్ని ఇక్కడ క్లోనింగ్ యూఆర్ఎల్ని యాడ్ చేయాలి. సో ఇక్కడికి వచ్చేసి HTTPS సెలెక్ట్ చేసుకున్నాను. ఈ క్లోనింగ్ యూఆర్ఎల్ కాపీ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసి గో అండ్ యాడ్ ఇట్, పేస్ట్, ఎంటర్. ఇప్పుడు గిట్ స్పేస్ రిమోట్ స్పేస్ -v. Now you can see my remote branches added successfully. రిమోట్ బ్రాంచెస్ అన్ని సక్సెస్ఫుల్ గా యాడ్ అయింది. ఫైన్, క్లియర్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? కోడ్ని పుష్ చేయాలి కదా. గిట్ స్పేస్ పుష్ అని ఎంటర్ చేయాలి. మీకు కావాల్సిన యాక్చువల్ కమాండ్ వస్తుంది. సో ఈ కమాండ్ కాపీ పేస్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయండి. అదే మనం పుష్ చేయాలంటే ముందు బ్రాంచ్ క్రియేట్ చేయాలి. అక్కడ రిమోట్ రిపోజిటరీలో ఈ కమాండ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మాస్టర్ బ్రాంచ్ క్రియేట్ చేసి ఆ బ్రాంచ్ లో కోడ్ మొత్తం కూడా పుష్ చేస్తాం. సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కమాండ్. గిట్ స్పేస్ పుష్ సెట్ అప్ స్ట్రీమ్ ఆరిజిన్. ఈ కమాండ్ ఏం చేస్తుందంటే ముందు మాస్టర్ బ్రాంచ్ క్రియేట్ చేసి దాంట్లోకి పుష్ చేస్తాం. క్రియేట్ అయింది. నువ్వు అక్కడ నేమ్ ఏది ఇస్తే దాని అక్కడ నేమ్ అది డిస్ప్లే అయింది. ఇప్పుడు నేను మాస్టర్ ఇచ్చా కాబట్టి మాస్టర్ ప్లేస్ లో మెయిన్ ఇవ్వచ్చు, డెవ్ ఇవ్వచ్చు, రిలీజ్ ఇవ్వచ్చు, నీ ఇష్టం. నేమ్ అనేది నీ ఇష్టం. సో నేను ఎగ్జాంపుల్ మాస్టర్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చూసుకోండి, అంతకుముందు మనకి ఏం లేవు. ఇక్కడ జస్ట్ రీప్రెస్ క్లిక్ చేయండి, కోడ్ మొత్తం వచ్చేస్తుంది. ఇది మనకు కావాల్సిన స్ప్రింగ్ బూట్ జావా వెబ్ అప్లికేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆన్ జావా. ఇక్కడ చూడు మాస్టర్ బ్రాంచ్ క్రియేట్ అయింది. అక్కడ నేమ్ ఏది ఇస్తే అది వస్తుంది మనకి. అక్కడ మీరు డెవన్ ఇచ్చిన డెవన్ డిస్ప్లే అయింది, రైట్? సో అక్కడ మీరు రిలీజ్ అంటే రిలీజ్ అని మెయిన్ ఇస్తే మెయిన్ అని రిలీజ్ అయింది. ఓకే, బ్రాంచ్ కన్వెన్షన్ బ్రాంచ్ నేమ్ అలా డిస్ప్లే అయింది. రైట్ నో నేను మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నాను. ఓకే, ఇనిషియల్ కమిట్ జావా వెబ్ యాప్. ఇది నేను ఫస్ట్ నేను కమిట్ చేసింది. నా లోకల్ రిపోజిటరీలో కమిట్ చేసే కదా, ఆ హిస్టరీ మొత్తం ఇక్కడికి వచ్చేస్తాయి. ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా? ఎస్, మా డిఫాల్ట్ బ్రాంచ్ మాస్టర్. ఇట్ ఈస్ ది డిఫాల్ట్ బ్రాంచ్. ఎక్స్ట్రా బ్రాంచెస్ కావాలంటే యూ కెన్ గో అండ్ క్రియేట్. ఓకే, రైట్. ఎనీవే నా దగ్గర ఎజ్యూర్ రిపోజిటరీ ఉంది. ఎజ్యూర్ రిపోజిటరీలో కోడ్ మేము సక్సెస్ఫుల్ గా పుష్ చేశాను, మెర్జ్ చేశాను. ఇంతవరకు మనకి ఒక పార్ట్ అన్నమాట. ఇక్కడ నుంచి మనకి ఏం చేయాలి? మనం సిఐ పైప్ లైన్, బిల్డ్ పైప్ లైన్స్ క్రియేట్ చేయాలి. కంటిన్యూషన్ బిల్డ్ పైప్ లైన్ క్రియేట్ చేయాలి, రిలీజ్ పైప్ లైన్స్ క్రియేట్ చేయాలి, రైట్? డిప్లాయ్మెంట్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి. ఇదంతా ఇక్కడ వస్తాయి. ఫస్ట్ మనకి బిల్డ్ పైప్ లైన్ క్రియేట్ చేయాలన్నా, సో బిల్డ్ పైప్ లైన్ కోడ్ రన్ అవ్వాలన్నా, రిలీజ్ పైప్ లైన్ లో కోడ్ రన్ అవ్వాలన్నా మనకి ఏం కావాలి? ఏజెంట్ కావాలి. సో ఏజెంట్ అక్కడికి వెళ్ళి చెక్ చేస్తావు, ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళు. సో ఇక్కడ ఏజెంట్ పూల్స్ లోకి వెళ్ళు. సో మై లోకల్ పూల్ లోకి వెళ్ళు. ఇక్కడ ఏజెంట్స్ లోకి వెళ్ళి ఒక ఏజెంట్ యాడ్ చేయాలి. ఓకే, మరి ఏజెంట్ నువ్వు తీసుకున్న కోడ్ ఏ ప్లాట్ఫామ్ మీద రన్ అయింది? విండోసా, లైనెక్సా, మ్యాకా? జావా తీసుకున్నాం కాబట్టి దాన్ని లైనెక్స్ మీద రన్ అయింది. .NET అయితే విండోస్. బై డిఫాల్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న ఓఎస్. సో
విండోస్ మీద రన్ అయింది. విండోస్ మీద రన్ అయ్యంటే మనం దాని రిక్వైర్మెంట్ అంతా కూడా వేరే ఉంటుంది. మన సిస్టమ్ సపోర్ట్ చేయాలన్నమాట. సో మన విండోస్ సిస్టమ్ తీసుకున్నాం ఏజెంట్ కింద. విండోస్ సిస్టంలో జావా ఇన్స్టాల్ చేయాలి, జావా సాఫ్ట్వేర్, జావా రన్ టైమ్ ఇన్స్టాల్ చేయాలి, మ్యావిన్ ఇన్స్టాల్ చేయాలి, రైట్. మళ్ళీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ పాత్ సెట్ చేయాలి, ఇవన్నీ సెట్ చేయాలి. అదే లైనక్స్ తీసుకుంటే బై డిఫాల్ట్ మనం ఈజీగా పాత్ అంతా కూడా సెట్ అయిపోయి ఉంటుంది. మనం ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ రన్ చేయాలి. ఎనీవే ఎనీ జావా ప్రాజెక్ట్ అని కూడా లైనక్స్ మిషన్స్ రన్ చేస్తారు రియల్ టైంలో. ఇక్కడ మనకు లైనక్స్ సర్వర్ ని ఏజెంట్ కి యాడ్ చేయాలి. మరి ఎక్కడ ఉంది మీ లైనక్స్ సర్వర్? ఏ క్లౌడ్ లో ఉంది? మీరు వాడే క్లౌడ్ ఏంటి? ఏజూర్. ఏజూర్ లోకి వెళ్ళి మనకు లైనక్స్ సర్వర్ రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ ఏజూర్ వర్చువల్ మిషన్స్ లోకి వెళ్ళి ఒక లైనక్స్ సర్వర్ క్రియేట్ చేయండి. ఇక్కడ ఒక లైనక్స్ సర్వర్ క్రియేట్ చేసి మనం దానికి యాడ్ చేయాలి బస్. సో let me create one Linux server. So create వెళ్ళి Azure virtual machine, right? Azure virtual machine మీద క్లిక్ చేశాను. నేను ఒక లైనక్స్ సిస్టమ్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ రిసోర్స్ గ్రూప్ ఉన్న ఎగ్జిస్టింగ్ రిసోర్స్ గ్రూప్ ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకో. లెట్ మీ క్రియేట్ న్యూ రిసోర్స్ గ్రూప్. ఇక్కడే మనం డైరెక్ట్ గా రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు, రైట్? సో నా రిసోర్స్ గ్రూప్ వచ్చేసి can give CVT రిసోర్స్ గ్రూప్ అని ఇచ్చానమ్మా. క్లిక్ ఓకే, రైట్. CVT రిసోర్స్ గ్రూప్ వర్చువల్ మిషన్ నేమ్, రైట్. సో ఇది వచ్చేసి లైనక్స్ VM, లైనక్స్ వర్చువల్ మిషన్, రైట్. సో యూ కెన్ గివ్ ubuntu అని నేమ్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. లైనక్స్ వర్చువల్ అవైలబిలిటీ జోన్ సెల్ఫ్ సెలెక్టెడ్ తీసుకున్నాను. ఇవన్నీ ఓకే. ఇక్కడ మీకు కావాల్సిన లైనక్స్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేను ubuntu సర్వర్ 22.04 LTS ఈ వర్షన్ తీసుకున్నాను. మీరు 24 కూడా తీసుకోవచ్చు. ఎనీ ubuntu వర్షన్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ubuntu వర్షన్సే కదా. వీటిలో మీరు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి 22.04 సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మన సైజ్ బాస్, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. సైజ్ మీరు తక్కువ సైజ్ తీసుకుంటే ఈ ప్రాజెక్ట్ రన్ అవ్వదు. సో హార్డ్ డిస్క్ సైజ్ ఎక్కువ ఉండాలి, రైట్. సో మినిమం 2 GB ఆర్ 1 GB ర్యామ్ ఉండాలి. ఇక్కడ వెళ్ళి చూస్తే నేను 2 CPUs 16 GB ర్యామ్ తీసుకున్నాను అనుకోండి. హార్డ్ డిస్క్ ఎంత వస్తుందో చూసుకోవాలి. హార్డ్ డిస్క్ సైజ్ చూసుకోవాలి. హార్డ్ డిస్క్ సైజ్ సరిపోతే మనకి ఇబ్బంది అవుతుంది, రైట్. నెక్స్ట్ డిస్క్ వస్తే డిస్క్ లో మనం చూద్దాం. సో ఈ స్టాండర్డ్ 2 CPUs 16 GB ర్యామ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనం ఈ లైనక్స్ సిస్టమ్ లో లాగిన్ అవ్వడం 2 మెథడ్స్. ఒకటి డైరెక్ట్ పాస్వర్డ్ మెథడ్ ద్వారా లాగిన్ అవుతాం. బట్ రియల్ టైమ్ లో ఈ మెథడ్ వాడడం. రియల్ టైమ్ మనం SSH పబ్లిక్ కీ వాడతాం, రైట్. SSH పబ్లిక్ కీ ద్వారా ఈ లైనక్స్ సిస్టమ్ ఎలా లాగిన్ అవ్వాలో చూద్దాం. నేను ఫస్ట్ మెథడ్ సెలెక్ట్ చేసుకున్నాను, SSH పబ్లిక్ కీ. డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏమొచ్చింది ఈ లైనక్స్ సిస్టమ్ లాగా? A0. ఇది గుర్తుపెట్టుకుని A00. SSH పబ్లిక్ కీ రోజెస్ పబ్లిక్ కీ నేమ్ అడుగుతున్నాడు. సో పబ్లిక్ కీ నేమ్ వచ్చేసి క్రియేట్ న్యూ కీ పేర్ సెలెక్ట్ చేస్తున్నాను. RSA SSH ఫార్మేట్. కీ నేమ్ ఇది వచ్చేసి లైనక్స్ న్యూ కీ అని ఇస్తున్నా బస్. లైనక్స్ న్యూ కీ ఇచ్చాను. లైనక్స్ న్యూ కీ. అలౌ ది ప్రోటోకాల్ పోర్ట్ నెంబర్స్. ఇది వెబ్సైట్ కి సంబంధించింది కదా. సో కెన్ అలౌ ది ఆల్ ది ప్రోటోకాల్ HTTP అలౌ చేసిన, SSH పోర్ట్ నెంబర్ అలౌ చేసాను, రైట్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? డిస్క్. డిస్క్ లాగిన్. డిస్క్ వెరీ ఇంపార్టెంట్. డిస్క్ సైజ్ అనేది మీకు ఎంత ఇచ్చాడో బై డిఫాల్ట్ ఎంత ఇచ్చాడో చూసుకోండి. హార్డ్ డిస్క్ సైజ్ వచ్చేసి మనకి 30 GB. ఇమేజ్ డిఫాల్ట్ ఎంత ఇచ్చారు? డిఫాల్ట్ ఇమేజ్ 30 GB సరిపోదు. సో ఈ కోడ్ మనం రన్ చేసి చేయాలంటే 30 GB సరిపోదు బస్. 30 GB ప్లేస్ లో మనం ఏం చేయాలంటే 64 GB తీసుకోండి. బై డిఫాల్ట్ మీరు క్రియేట్ చేస్తే రన్ అవ్వదు, ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది, రైట్. 60 GB తీసుకోవాలి మినిమం. 60 GB ప్రీమియం SSD హార్డ్ డిస్క్, రైట్. సో ప్లాట్ఫామ్ ఇవన్నీ ఓకే. నౌ రివ్యూ అండ్ క్రియేట్, దట్స్ ఇట్. హార్డ్ డిస్క్ ఒకటే మీరు కేర్ఫుల్ గా చెక్ చేసుకోవాలి. 30 GB ఇచ్చారంటే సరిపోదు. సో మినిమం 60 GB ఉండాలి. ఎందుకంటే దీంట్లో డిపెండెన్సీస్ కావచ్చు, రైట్. సో కోడ్ చెకింగ్, వెరిఫికేషన్, అనాలిసిస్ అంతా జరుగుతాయి ఈ ప్రాజెక్ట్ లో, రైట్. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, మీరు వెరిఫై చేసుకోవచ్చు రియల్ టైం వరకు. లెట్స్ క్లిక్ ఆన్, రైట్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. జస్ట్ క్రియేట్ ది VM క్రియేట్ చేసినప్పుడు నేను SSH కీ చేసి సెలెక్ట్ చేసుకున్నాను కదా. కీ ద్వారా నేను లాగిన్ అయ్యేది. సో డౌన్లోడ్ ది ప్రైవేట్ కీ వస్తుంది. దీన్ని క్లిక్ చేయడం, ఆ కీ డౌన్లోడ్ అయింది. ఈ కీ ద్వారా ఈ లైనక్స్ సిస్టమ్ ఎలా లాగిన్ అవ్వాలో మీకు చూపిస్తారు. కీ డౌన్లోడ్ అయింది కదా, ఫైన్. నౌ రిటర్న్ టు ది వర్చువల్ మెషిన్. ఇప్పుడు వర్చువల్ మెషిన్ వెళ్దాం. రైట్. సో నాకు కావాల్సిన వర్చువల్ మెషిన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన కీ ఎక్కడ ఉంది? మనకు డౌన్లోడ్స్ దగ్గర. సో దిస్ ఇస్ కీ వి డౌన్లోడెడ్ ఆల్రెడీ. నౌ కెన్ సీ ఈ కీ.
సో మీ సిస్టంలో 2 సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ మెథడ్ ద్వారా లాగిన్ అవ్వాలంటే. రియల్ టైమ్ ఇలాగే లాగిన్ అవుతాం. ఒకటి పుట్టి జెన్, రెండోది పుట్టి. ఈ 2 సాఫ్ట్వేర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకటి పుట్టి జెన్, రాసుకోండి. పుట్టి జెన్, జెన్ వస్తుంది, అది డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత పుట్టి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. పుట్టి జెన్, పుట్టి. అంటే మనం టెర్మినల్ ద్వారా మనకి ఇలాగే కనెక్ట్ అవుతాం రియల్ టైమ్ లో. సో వీ నీడ్ టు కనెక్ట్ డైరెక్ట్ మన గ్రాఫికల్ మోడ్ కనెక్ట్ అవ్వం. మనకి టెర్మినల్ ద్వారా కనెక్ట్ అయ్యి యాక్సెస్ ఇస్తారు. పుట్టి జెన్ ఆర్ పుట్టి, ఈ 2 కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే పుట్టి జెన్ ఓపెన్ చేస్తాను. పుట్టి జనరేటర్. ఈ పుట్టి జనరేటర్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి టైప్ ఆఫ్ కీ జనరేటర్ ఇచ్చి ఆర్ఎస్ఏ ఉంది, డిఎస్ఏ, ఈడిఎస్ఏ ఉంది. లాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. SS1 ఆర్ఎస్ఏ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కీ బిట్ వచ్చేసి 20482. ఇక్కడ లోడ్ ఆప్షన్ ఉంది కదా, లోడ్ మీద క్లిక్ చేయండి. లోడ్ మీద క్లిక్ చేసి మనం ఆల్రెడీ డౌన్లోడ్స్లోకి వెళ్ళి మన ఫైల్ డౌన్లోడ్ చేసిన ఫైల్ ఆల్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. దిస్ ఇస్ ఫైల్ వీఆర్ డౌన్లోడ్. ఇది కదా మనం కీ డౌన్లోడ్ చేసింది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్, క్లిక్ ఓకే. రైట్, కీని లోడ్ చేశాను. ఇక్కడ పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆల్వేస్ మనం ప్రైవేట్ కీ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ప్రైవేట్ కీ జనరేట్ చేసి ఆ ప్రైవేట్ కీ ద్వారా ఆ ఎజూర్లో ఉన్న వర్చువల్ మిషన్ కి, సో లైనక్స్ సిస్టమ్ కనెక్ట్ అవుతాం. రైట్, సేవ్ యాజ్ ఏ ప్రైవేట్ కీ క్లిక్ చేయండి. క్లిక్ ఎస్. ఆ కీ నేమ్, రైట్, సో ఇట్ ఇస్ ఏ లైనక్స్ కీ, లైనక్స్ ప్రైవేట్ కీ. ఇది ఇచ్చానమ్మా, లైనక్స్ ప్రైవేట్ కీ. సేమ్ లొకేషన్ లో స్టోర్ అయింది. సేవ్ చేసాం. డన్. సో ఇది ఇది మనం కావాల్సిన ఫైల్. ఈ ఫైల్ ద్వారా మనం ఆ లైనక్స్ సిస్టమ్ లాగిన్ అవుతాం. ఇది మనం డౌన్లోడ్ చేసాం. దీన్ని ఇలా కన్వర్ట్ చేయాలి. ఓకే, పిపికే ఫైల్ కింద ఇది .pmp ఫైలు, ఇది .pmp కదా, పిఎం ఫైల్. దీన్ని ఏం చేశానంటే .ppk ఫైల్ కింద కన్వర్ట్ చేశాను. ఓకే, సో దీన్ని యూజ్ చేసుకుని మనం ఆ లైనక్స్ సిస్టంలో కనెక్ట్ అవుతాం. ఎలా కనెక్ట్ అవుతాం చూపిస్తాను. ఫైల్. సో మన లైనక్స్ సిస్టమ్ రెడీ అయిందో లేదో ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. గో ఫర్ వర్చువల్ మిషన్స్ లైక్ వెళ్ళండి. సో వేర్ ఇస్ అవర్ లైనక్స్ సిస్టమ్? ఇదే కదా మనం క్రియేట్ చేసింది, లైనక్స్ విఎం. సో ఇది రిసోర్స్ గ్రూప్, ఈస్ట్ యుఎస్ రీజన్ తీసుకుంది, రన్నింగ్ స్టైల్స్ లైనక్స్. ఇది మనం ఇచ్చిన సైజు, హార్డ్ డిస్క్ సైజ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఈ లైనక్స్ సిస్టమ్లోకి వెళ్ళండి. దీని యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంది కదా, సో పబ్లిక్ ఐపీ అడ్రస్ జనరేట్ అయిందో చూసుకోండి. ఎస్, పబ్లిక్ ఐపీ జనరేట్ అయింది. పబ్లిక్ ఐపీ జనరేట్ కాకపోతే మన సిస్టమ్ లాగిన్ అవ్వడం. ఇక్కడ హార్డ్ డిస్క్ సైజ్ చూసుకోండి. సో మనకి ఇక్కడ ఇది ర్యామ్ సైజ్ 16 GB సరిపోద్ది. ఇక్కడ డిస్క్ సైజ్ వచ్చేసి మనకి 64 హార్డ్ డిస్క్ ఇచ్చాము. డిస్క్ మీద క్లిక్ చేస్తే హార్డ్ డిస్క్ సైజ్ మనం ఇచ్చింది ఇక్కడ 64 కనబడుతుందా? ఎస్, ఇక్కడ 30 తీసుకుంటే మీకు వర్కౌట్ కాదు. సో దట్స్ ది రీజన్. ఇలా చెక్ చేసుకోవాలి. రైట్, మీకు ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలి సార్, 64 కూడా ఇంకోసారి సరిపోతుంది అనుకోండి. ఇక్కడ మనకి క్రియేట్ అండ్ అటాచ్ న్యూ డిస్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇంకా సైజ్ మీరు యాడ్ చేసుకోవచ్చు. రైట్, ఎగ్జిస్టింగ్ వర్చువల్ మెషిన్. ఫైన్, ఎనీవే నాకు ఇది సరిపోద్ది. ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకోండి. సో కాపీ పబ్లిక్ ఐపీ. ఇప్పుడు ఈ లైనక్స్ వర్చువల్ మెషిన్ కనెక్ట్ అవ్వాలి కదా మన టార్గెట్. సో ఎక్కడి నుంచి కనెక్ట్ అవ్వాలనుకుంటుంది? ఎక్కడ ఉంది? ఎజూర్లో ఉంది లైనక్స్ సిస్టమ్, ఎజూర్ క్లౌడ్ లో. సో నువ్వు ఎక్కడ ఉన్నావు? లోకల్ సిస్టంలో. లోకల్ సిస్టంలో ఏ టూల్ ఉంది నీ దగ్గర? పుట్టి ఓపెన్ చేయండి. ఇందాక పుట్టి జనరేటర్ కీ జనరేట్ చేశాయి కదా, ఇప్పుడు పుట్టి టెర్మినల్ ఓపెన్ చేయండి. ఇలా వస్తాం పుట్టి. సో ఇక్కడ హోస్ట్ నేమ్ మరి ఐపీ అడ్రస్ అడుగుతుంది కదా, సో ఐ నో ఐపీ అడ్రస్. ఇక్కడ మీరు డిఎన్ఎస్ నేమ్ ఇవ్వచ్చు, ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు. దిస్ ఇస్ మై లైనక్స్ సిస్టమ్ ఐపీ అడ్రస్. ఏ పోర్ట్ కింద కనెక్ట్ అవుతున్నావు? 22, పోర్ట్ నెంబర్ 22, అంటే SSH ద్వారా కనెక్ట్ అవుతుంది. రైట్, సో ఐపీ అడ్రస్ అండ్ పోర్ట్ నెంబర్ బై డిఫాల్ట్ ఉంటుంది. సో ఏ కనెక్షన్ టైపు SSH సీరియల్ 2 ఇచ్చారు, SSH కనెక్షన్. సో ఇక్కడ జస్ట్ ఐపీ అడ్రస్ ఇస్తావు. కింద కనెక్షన్స్ కింద SSH ఉంది కదా, SSHని ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేసి ఇక్కడ అథెంటికేషన్ అడుగుతుంది కదా, అథెంటికేషన్ AUTH దాని మీద క్లిక్ చేద్దాం. రైట్ సైడ్ నీకు బ్రౌజ్ ఆప్షన్ ఇచ్చాడా? సమ్ టైమ్స్ మీకు ఈ బ్రౌజ్ ఆప్షన్ ఉండదు కొన్ని సాఫ్ట్వేర్స్ కి. మీరు పుట్టి సాఫ్ట్వేర్ ఏ వర్షన్ డౌన్లోడ్ చేసినా చూసుకోండి, 6.1 7.1. రైట్, కొన్ని వర్షన్స్ కి వస్తే కొన్ని వర్షన్ రాదు. రాకపోతే మన వర్షన్ చేంజ్ చేసుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, బ్రౌజ్ ఆప్షన్ రాకపోతే. 6.1 అనుకోండి. ఓకే, సో చూపిస్తారు అవి కూడా 6.1, 5.1, 6.1 లోయర్ వర్షన్ చేసుకోండి. బ్రౌజ్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. బ్రౌజ్ ఆప్షన్ ఇది కదా మనకి, ఈ కీ సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్. సి ఇట్ ఈస్ ఆస్కింగ్ యాక్సెప్ట్. సి ఎజూర్ లో ఉన్న లైనక్స్ సిస్టమ్ లో నా లోకల్ సిస్టమ్ నుంచి పుట్టి టెర్మినల్ ద్వారా కనెక్ట్ అవుతున్నాం. వాట్ ఈస్ డిఫాల్ట్ యూజర్ నేమ్? మన విఎం క్రియేట్ చేస్తే ఒక యూజర్ నేమ్ డిస్ప్లే అయింది అక్కడ. ఎస్, అది గుర్తుపెట్టుకోవాలి. ఎజూర్ యూజర్, డిఫాల్ట్ యూజర్ నేమ్. తర్వాత మీరు కావాలని చేంజ్ చేసుకున్న యూజర్ నేమ్ ఎజూర్ యూజర్. నేను ఇలా సక్సెస్ఫుల్ గా కనెక్ట్ అయ్యాను.
ఓకే, సో ఇలా కనెక్ట్ అవ్వాలి. ఇంకొకసారి చూపిస్తే ఎలా కనెక్ట్ అవ్వాలి. రైట్, సో ఏం చేసామో జస్ట్ పుట్టి ఓపెన్ చేశాను. పుట్టి టెర్మినల్ ఓపెన్ చేశాను. క్లిక్ ఆన్ ఓపెన్. కాపీ పేస్ట్ పబ్లిక్ ఐపీ అడ్రస్. మీ విఎంలోకి వెళ్ళారు. మీ విఎంలోకి సంబంధించిన పబ్లిక్ ఐపీ అడ్రస్ని కాపీ పేస్ట్ చేశాను. రైట్, సో దిస్ ఈజ్ మై పబ్లిక్ ఐపీ. నౌ కాపీ పేస్ట్ హియర్. డన్. సారీ, చేంజ్ అయిందమ్మా. లెట్స్ ఓపెన్ పుట్టి. లెట్స్ ఓపెన్. జస్ట్ కాపీ పేస్ట్ ది ఐపీ. రైట్, సో ఇక్కడ మనకి లెట్స్ కలర్స్లోకి వెళ్ళి వాంట్ కలర్స్. ఎస్ఎస్హెచ్ ఎక్స్టెండ్ చేసి అథెంటికేషన్ సెలెక్ట్ చేసుకుని బ్రౌజ్. రైట్, సెలెక్ట్ దిస్ కీ, ఓపెన్. సో ఇక్కడ యూజర్ నేమ్. రైట్, సో ఇక్కడ వచ్చేసి యజూర్ యూజర్ ఇచ్చాను. క్లియర్. నౌ రైట్ నౌ ఐఎమ్ ఎట్ ది విఎం. సో యూజర్ లైనక్స్ విఎం లో ఉన్నా. నేను ఏజూర్ లో ఉన్న సిస్టమ్ లో డాలర్ సింబల్ వచ్చిందా అంటే నువ్వు ఎవరి కింద లాగిన్ అయినట్టు ఆ లైనక్స్ విఎం లో అడ్మినిస్ట్రేటర్ కింద లాగిన్ అయితే యూజర్ కింద లాగిన్ అయ్యంట. యూజర్ మీరు లైనక్స్ చెప్పినప్పుడు చెప్పే కదా, డాలర్ సింబల్ వచ్చిందంటే ఎవరి కింద లాగిన్ అయినట్టు యూజర్. ఇక్కడ యాష్ సింబల్ వచ్చిందంటే అడ్మినిస్ట్రేటర్ కింద లాగిన్. ఇక్కడ మీరు ఆల్ కమెంట్ చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏ డైరెక్టరీలో ఉన్నావు. సో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ నేను ఎక్కడ ఉన్నా రైట్ హోమ్ లో యజూర్ యూజర్ ఫోల్డర్ లో ఉన్నాను. దాంట్లో ఏమైనా ఫైల్స్ ఉన్నాయి బై డిఫాల్ట్? ఎటువంటి ఫైల్స్ ఫోల్డర్స్ లేవు. ఇక్కడ మీరు ఆల్ కమాండ్, క్యాలెండర్ కమాండ్, డేట్ కమాండ్, డిఎఫ్ కమాండ్, ఆల్ లైనక్స్ కమాండ్, డియూ కమాండ్, యూ కెన్ చెక్ ది ఓఎంఐ. రైట్, ఆల్ లైనక్స్ కమాండ్స్ మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీ దగ్గర లైనక్స్ సిస్టమ్ లేదనుకోండి, ఇదే లైనక్స్ సిస్టమ్ యూ కెన్ ప్రాక్టీస్ ఆల్. యుబుంటు లైనక్స్ సిస్టమ్ ఇదే ఫార్మేట్ లో డెబిన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇదే ఫార్మేట్ లో మీరు రెడ్ హాట్ లైనక్స్ సిస్టమ్ లాంచ్ చేసి రెడ్ హాట్ మీద ఆల్ లైనక్స్ కమాండ్స్ మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. క్లియర్. రైట్, ఏదైనా కమాండ్ గురించి మీకు డౌట్ వచ్చింది అనుకోండి, జస్ట్ మ్యాన్ స్పేస్ క్యాట్ కమాండ్. సో దాని యొక్క హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది పర్టికులర్ కమాండ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే. సో ఇదంతా కూడా లైనక్స్ బేసిక్స్ అమ్మా. ఇలా మీరు లైనక్స్ అని కూడా పర్ఫెక్ట్ అవ్వచ్చు. సో క్యూ ఎగ్జిట్. రైట్, ఎనీవే రైట్ నో ఐఎమ్ ఇన్ ది లైనక్స్ సిస్టమ్. ఫైన్. సో మనకి సిస్టమ్ రెడీ, ఏజెంట్ రెడీ. ఇప్పుడు మనం ఏం చేయాలి? గో ఫర్ అవర్ ఏజూర్ డెవాప్స్. ఏజూర్ డెవాప్స్ లో సో దిస్ ఈజ్ మై ఆర్గనైజేషన్ నేమ్, TCS Tech Organization. Inside I created one project. This is my project, CVT Tech project. Project లోకి వెళ్ళాను. ప్రాజెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత నా యూ కెన్ సీ. సో ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాను. సో తర్వాత మనకి ఏం కావాలంటే ఏజెంట్ సిస్టమ్ రెడీ. దాన్ని మనం ఏజెంట్ పూల్స్ లోకి వెళ్ళాం. దిస్ ఈజ్ మై లోకల్ ఏజెంట్ పూల్. ఇక్కడ మనకు కావాల్సిన ఏజెంట్ ని యాడ్ చేస్తాం. ఓకే, యాడ్ చేసిన తర్వాత మన ప్రాజెక్ట్స్ రన్ చేయాలంటే ఒక సర్వీస్ కనెక్షన్ కంపల్సరీ ఉండాలి బాస్. సో సర్వీస్ కనెక్షన్ అనేది మీకు క్రియేట్ సర్వీస్ కనెక్షన్లోకి వెళ్తే ఇక మనకు యజూర్ క్లాస్ సెలెక్ట్ చేసి సర్వీస్ కనెక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి డిఫాల్ట్ ఒక సర్వీస్ కనెక్షన్ ఉంది. రైట్, ఇక్కడికి వెళ్ళి చూస్తే మనకి సో ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీలోకి వెళ్తే ఆల్రెడీ మన దగ్గర నెంబర్ ఆఫ్ సర్వీస్ కనెక్షన్స్ ఉన్నాయి, అవి వాడుతున్నాను. సో ఇక్కడ మీరు నిన్న చూపించాం కదా సో సర్వీస్ కనెక్షన్ గురించి. సో ఇక్కడికి యాప్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి సో మన అంటే యజూర్ క్లౌడ్కి మనం యజూర్ డెవాప్స్ నుంచి యజూర్ ఎలా కనెక్ట్ అవుతున్నాం అంటే బికాస్ ఆఫ్ దిస్ సర్వీస్ కనెక్షన్స్. ఈ సర్వీస్ ప్రిన్సిపల్స్ పాస్. ఈ సర్వీస్ కనెక్షన్ ద్వారా మీరు యజూర్ డెవాప్స్ అప్లికేషన్ నుంచి యజూర్లో ఉన్న విఎంకి కనెక్ట్ అవుతారు. సో వీటిలో ఏదైనా వాడుకోవచ్చు నేను. సో నాకు ఈ సర్వీస్ ప్రిన్సిపల్స్ లో ఇక్కడ యూజ్. రైట్, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కాబట్టి యూజ్ చేసుకో. మీ దగ్గర లేకపోతే మీరు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. బై డిఫాల్ట్ ఒకటి ఉంటుంది, అది మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రీ అకౌంట్. ఫైన్. ఓకే, నౌ ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? సో వీ నీడ్ టు క్రియేట్ ది ఇప్పుడు మనకి ఏం కావాలి బస్? ఏజెంట్ పూల్స్ దగ్గర ఏజెంట్ యాడ్ చేయాలి కదా. సో నేను మనకి ఏం రన్ చేయాలి? బిల్ పైప్ లైన్ చేయాలి. కోడ్ రెడీ మన దగ్గర. రైట్, సోర్స్ కోడ్ రెడీ. రైట్, యజూర్ రిపోజిటరీలో కోడ్ ఉంది, దాన్ని రన్ చేయాలి. బిల్ పైప్ లైన్ క్రియేట్ చేయాలి, తర్వాత రిలీజ్ పైప్ లైన్ క్రియేట్ చేయాలి, డిప్లాయ్మెంట్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి. ఇవన్నిటికన్నా ముందు మనం బిల్ పైప్ లైన్ ఏం కావాలి? ఫస్ట్ బిల్ పైప్ లైన్ క్రియేట్ చేస్తాం కదా. ఆ బిల్ పైప్ లైన్ ఏం కావాలి? ఏజెంట్ ని యాడ్ చేయాలి. రైట్, ఏజెంట్ ని ఎలా యాడ్ చేస్తావు? సో ఇక్కడికి వెళ్ళి ఏజెంట్ పూల్స్ లోకి వెళ్ళండి. నువ్వు క్రియేట్ చేసిన మై లోకల్ ఏజెంట్ పూల్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఆల్రెడీ ఏజెంట్ ఉందో చూసుకోండి. ఏజెంట్ లేదు, యాడ్ చేయాలి. ఇక్కడ ఏ ఆప్షన్ ఇచ్చారమ్మా? న్యూ ఏజెంట్ క్లిక్ చేయండి.
ఏజెంట్ ఏది నీది, విండోసా, మ్యాక్, లైనెక్సా? లైనెక్స్. నా ఏజెంట్ ఏది ఇప్పుడు నేను ఓపెన్ చేసింది ఇదే కదా నా ఏజెంట్. లైనెక్స్ సిస్టమ్ కదా మనం రెడీ చేసింది. సో ఇది నా ఏజెంట్. సో ఈ లైనెక్స్ సిస్టమ్ ని ఎజూర్ క్లౌడ్ లో ఉన్న లైనెక్స్ సిస్టమ్ ని ఎజూర్ డెవాప్స్ లో ఏజెంట్ కి యాడ్ చేయాలి. అది మనం ఇప్పుడు చేసేది. సో లైనెక్స్ ని మీరు ఏజెంట్ కి యాడ్ చేయాలంటే ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏం చెప్తున్నాడు, దాన్ని ఏజెంట్ డౌన్లోడ్ చేసుకొని తర్వాత దాన్ని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లో ఇవన్నీ ఇన్స్టలేషన్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేయాలి. రైట్, క్లియర్ గా ఎలా చేస్తున్నా చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తాను, పాత్ కాపీ చేస్తున్నాను బస్. సో ఇది అంతా చేసే ముందు ఫస్ట్ మీరు లైనెక్స్ సిస్టమ్ లో మీ సాఫ్ట్వేర్స్ ని అప్డేట్ చేసుకోవాలి బస్. ఇక్కడికి వచ్చేసి ఒక కమాండ్ ఉంటుంది, ఇనిషియల్ సాఫ్ట్వేర్స్ అప్డేషన్. దానికి వచ్చేసి sudo స్పేస్ ఏపీటీ. Ubuntu ఏ సాఫ్ట్వేర్స్ అని ఇన్స్టాల్ అయినా ఏపీటీ కమాండ్ యూజ్ చేస్తాం. సాఫ్ట్వేర్స్ ని ఇన్స్టలేషన్, ప్యాకేజ్ ఇన్స్టలేషన్, sudo ఏపీటీ అప్డేట్ -y వితౌట్ క్వశ్చన్స్ ముందు ఓఎస్ లో ఉన్న అప్డేట్స్ చేస్తుంది. రైట్, సో ఆపరేటింగ్ సిస్టమ్ లో అప్డేట్స్ ఉంటే అప్డేట్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. ఏమైనా డిఫాల్ట్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అవ్వండి, ఇన్స్టాలేషన్ చేసేస్తాను ఆటోమేటిక్ ఆ కమాండ్. sudo apt అప్డేట్ ఇచ్చిన కమాండ్ ఏంటి, జస్ట్ sudo స్పేస్ apt స్పేస్ అప్డేట్ అని క్లిక్ చేసి ఎంటర్ కొట్టారనుకోండి, ఇనీషియల్ ఇంప్లికేషన్. సో నాకు 40 ప్యాకేజెస్ మొత్తం కూడా అప్డేట్ అయిపోయింది. 40 ప్యాకేజెస్ కెన్ బి అప్గ్రేడెడ్. రైట్, ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన కమాండ్. నెక్స్ట్ వాడు ఇచ్చింది స్టార్ట్ చేయండి. ఇక్కడికి వెళ్ళిపోండి. సో ఏజెంట్ డౌన్లోడ్ చేసుకున్నాడు. ఎక్కడ ఏ మిషన్ లోకి, లైనెక్స్ మిషన్ ఎక్కడ ఉంది, ఎజూర్ లో ఉంది. రైట్, ఇక్కడ కదా. సో దానికి మనం కనెక్ట్ అయ్యాం ఆల్రెడీ. ఎస్, కనెక్ట్ అయ్యాం. సో దిస్ ఇస్ మై లైనెక్స్ మిషన్. సో కనెక్ట్ అయ్యా, పుట్టి ద్వారా కనెక్ట్ అయ్యాను. ఇది లైనెక్స్ మిషన్. సో దీంట్లో మనం దాన్ని డౌన్లోడ్ చేయాలన్నమాట. సో దాని కమాండ్ వచ్చేసి డౌన్లోడ్ అంటే దాని కమాండ్ get స్పేస్ ఆ కమాండ్. సో ఇక్కడికి వెళ్ళిపోయి ఈ కమాండ్ ఇక్కడ కాపీ యూఆర్ఎల్ ఉంది కదా, ఇది కాపీ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చేసి సో నేను ఎక్కడ డౌన్లోడ్ చేస్తాను, ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయమన్నారు, దాంట్లో డౌన్లోడ్ చేస్తాను. బస్ నేనేం చేస్తానంటే లెట్స్ గో. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారు, ఫస్ట్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఈ ఫోల్డర్ షిఫ్ట్ అవ్వాలి. MKDR మై ఏజెంట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకోమంటున్నాడు. లెట్ మీ క్రియేట్ దిస్ వన్. ఫోల్డర్ క్రియేట్ చేసిన ఒకేసారి ఆ ఫోల్డర్కి స్విచ్ అవుతున్నాను. ఎస్, ఐ క్రియేట్ వన్ ఫోల్డర్ నేమ్ మై ఏజెంట్. ఆ మై ఏజెంట్ లో స్విచ్ చేయాలి. ఈ మై ఏజెంట్ అనే ఫోల్డర్లో ఏమైనా ఉన్నాయా, బై డిఫాల్ట్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడ ఉన్నాను, మై ఏజెంట్ లో ఉన్నాను. LS క్లిక్ చేయండి. దర్ ఇస్ నో ఫైల్స్. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. get స్పేస్ దట్ కాపీ దిస్ ఫైల్ అండ్ దెన్ ఎంటర్ హియర్. పాత్ ఎంటర్ చేశాను, ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోయింది. జిప్ ఫైల్ జిప్ ఫైల్ డౌన్లోడ్ అయిందా, LS క్లిక్ చేయండి. యా, ఇది జిప్ ఫార్మేట్ లో ఉంది. దాంట్లో డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అన్జిప్ చేయాలి. మనం విండోస్ సిస్టమ్ అయితే రైట్ క్లిక్ కొట్టి అన్జిప్ చేసుకుంటున్నాం. ఇందాక లాస్ట్ టైం చేసాం కదా కోడ్ని. ఇక్కడ డౌన్లోడ్స్కి వెళ్ళి ఏదైనా జిప్ ఫైల్ ఉంది ఇక్కడ ఏం చేసి ఎక్స్ట్రాక్ట్ కొడుతున్నాం కదా. మరి లైనక్స్ ఎలా చేస్తావు, గ్రాఫికల్ గా చేయలేం కదా, కమెంట్స్ ద్వారా చేయాలి కదా. సో దానికి కమెంట్ వచ్చేసి, సో లైనక్స్ సిస్టమ్ లో ఈ జిప్ ఫైల్ ని అన్జిప్ చేయాలి, ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే దిస్ ఇస్ కమాండ్. వాట్ ఈస్ కమాండ్? సో tar స్పేస్ xvzef ఆ ఫైల్ యొక్క పాత్. ఫైల్ ఎక్కడ ఉంది, కరెంట్ డైరెక్టరీ లో ఉంటే ఆ కరెంట్ డైరెక్టరీ ఇవ్వాలి. రైట్, సో నా ఫైల్ ప్రజెంట్ కరెంట్ డైరెక్టరీ లో ఉంది. ఈ కమాండ్ మొత్తం కాపీ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ నుంచి తీసుకోమని చెప్తున్నాడు. నేను డౌన్లోడ్ లొకేషన్ తీసేస్తాను. ఇక్కడికి వెళ్ళిపోయి రైట్ నో ఇక్కడ ఉంది కదా నా ఫోల్డర్, మై ఏజెంట్ ఫోల్డర్ లో ఉంది కదా పాత్. ఇక్కడ ఏం చేస్తాను, ఇన్స్టెడ్ ఆఫ్ డౌన్లోడ్ ప్లేస్ లో రిమూవ్ ది డౌన్లోడ్ లేదు కదా అది. రైట్, మీరు డౌన్లోడ్ చేస్తే అక్కడి నుంచి తీసుకోవచ్చు. కరెంట్ ఫోల్డర్ లో ఉంది కాబట్టి ఆ పాత్ తీసేసా. రైట్, ఇది కమాండ్ బాస్. అన్జిప్ చేయడానికి tar స్పేస్ xzvf. ఇది కామన్. ఫైల్ ఏ లొకేషన్ ఉంది, ఈ ఫోల్డర్ లో ఉంది కాబట్టి రైట్ డైరెక్ట్ గా నేను ఆ ఫైల్ నేమ్ ఇచ్చేసాను. ఓకే, సో అన్జిప్ చేయాలంటే దిస్ ఇస్ కమాండ్ tar స్పేస్ xzvf and then followed by the file name. Clear? So I want to unzip this file. See, unzip అవుతుంది మొత్తం ఫైల్స్. ఇలా మీరు ఆ ఫైల్ని అన్జిప్ చేయాలి. సో నేను ఒక ఏజెంట్ ఫైల్ డౌన్లోడ్ చేశాను, దాన్ని అన్జిప్ చేశాను సక్సెస్ఫుల్ గా. ఎప్పుడైతే మీరు అన్జిప్ చేశారో ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. మీకు కావాల్సిన ఫైల్స్ ని ఆల్ ఫైల్స్ కేమ్ హియర్. అన్జిప్ చేసిన ఆటోమేటిక్గా ఏజెంట్ సంబంధించిన ఫైల్స్ అన్ని వచ్చేసినాయా. సో ఇది జిప్ ఫైల్. ఇది అన్జిప్ చేయగానే ఇవన్నీ వచ్చేసింది మనకి. ఫైన్. సో బిన్ ఫోల్డర్ వచ్చేసింది, కాన్ఫిగ్ దట్ SH ఫోల్డర్, రైట్, రన్ దట్ SH ఫోల్డర్, ఇవన్నీ వచ్చేసింది బాస్. క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ కాన్ఫిగ్ దట్ రన్ ఫైలు, ఈ ఫైల్స్ రన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీ లైనక్స్ సిస్టమ్ మన డెవాప్స్ కనెక్ట్ అవ్వాలి కదా. సో అథెంటికేషన్ జరగాలి కదా. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే, సో మన ఎజూర్ డెవాప్స్ టూల్ వెళ్ళి మన లైనక్స్ సిస్టమ్కి అథెంటికేట్ కావాలి. దానికోసం కాన్ఫిగ్ డాట్ sh
./config.sh. సో మన Azure పైప్ లైన్ వెళ్ళి సో మనం VMకి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏమడుగుతుంది, ఎంటర్ YRN ఎక్సెప్ట్ ది టీమ్ ఎక్స్ప్లోర్ ఎనీవేర్ లైసెన్స్ అగ్రిమెంట్ అడుగుతుంది. ఎస్, లైసెన్స్ అగ్రిమెంట్ ఎస్ అని వై ఎంటర్. కనెక్షన్ స్టార్ట్ అయింది. ఎంటర్ సర్వర్ యూఆర్ఎల్. మన లైనక్స్ సిస్టమ్ డెవాప్స్ కనెక్ట్ అవుతుంది కదా. వాట్ ఈజ్ మన డెవాప్స్ యూఆర్ఎల్? ఎక్కడి వరకు ఇవ్వాలి కదా, ఆర్గనైజేషన్ వరకు ఇవ్వాలి. సో మీరు ఏ ఆర్గనైజేషన్ ఉన్నారో ఆర్గనైజేషన్ ప్రాజెక్టులు వైజ్ ఇవ్వకూడదు, జస్ట్ ఓన్లీ ఆర్గనైజేషన్ లెవెల్ ఇవ్వాలి. అర్థమైందా? యూఆర్ఎల్ ఇక్కడ ఆర్గనైజేషన్ లెవెల్ కాపీ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయాలి. డన్. నెక్స్ట్ ఏం అడుగుతుంది, ఎంటర్ అథెంటికేషన్ టైప్, రైట్? అంటే పర్సనల్ యాక్సెస్ టోకెన్ అడుగుతుంది. ఎస్, ఐ విల్ గివ్ ది పర్సనల్ యాక్సెస్ టోకెన్. ఎంటర్ ది పర్సనల్ యాక్సెస్ టోకెన్. ఎక్కడ ఉంది మన పర్సనల్ యాక్సెస్ టోకెన్? యా, డెవాప్స్ లోకి వెళ్ళండి. డెవాప్స్ లోకి వెళ్ళి సో ఇక్కడ యూజర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. బస్ పర్సనల్ యాక్సెస్ టోకెన్. ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర కొన్ని టోకెన్స్ ఉన్నాయి. లెట్ మీ క్రియేట్ వన్ మోర్ టోకెన్. ఇవన్నీ కూడా డిలీట్ చేసుకోవచ్చు మనం. ఎస్, ఐ విల్ క్రియేట్ న్యూ టోకెన్. మీరు ఎవ్రీ టైం ఎగ్జిస్టింగ్ టోకెన్ యూజ్ చేయకూడదు. యూజ్ చేయొచ్చు ఎప్పుడు ఆ టోకెన్ నువ్వు సేవ్ చేసుకుంటే. నువ్వు టోకెన్ క్రియేట్ చెప్పి సేవ్ చేసుకోవాలి కదా. వన్ టైం డిస్ప్లే అయితే ఆ తర్వాత అది కనపడదు. టోకెన్ నెంబర్ 5 క్రియేట్ చేస్తాను నేను. ఫుల్ యాక్సెస్, రైట్? క్రియేట్ టోకెన్ వచ్చిందా, సేవ్ చేసుకుంటే ఎవ్రీ టైం అదే వాడచ్చు. ఇది నువ్వు సేవ్ చేసుకోవాలి ఎక్కడన్నా, రైట్? నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుని సేవ్ చేసుకోవాలి నీ యాక్సెస్ టోకెన్ అనమాట అది. సో అది సేవ్ చేయకపోతే మనం ఎప్పుడైతే ఇది క్లోజ్ చేసామో ఆటోమేటిక్గా అది డిసైపర్ అయిపోద్ది అనమాట. రైట్? టోకెన్ ఇచ్చేసాను, ఎంటర్. రైట్? ఇప్పుడు నేను ఇక్కడ అది క్లోజ్ చేశాను అనుకో, టోకెన్ డిస్ప్లే అవ్వదు. నీకు FAT5 దగ్గర నాకు టోకెన్ కావాలంటే రాదు ఇక్కడ. అదేదా, టోకెన్ యాక్టివ్ ఉంటుంది, బట్ మనం ఆ టోకెన్ నెంబర్ జనరేట్ మళ్ళీ రీజనరేట్ కొట్టాలి. రీజనరేట్ చేస్తే మన టోకెన్ వస్తుంది, రైట్? సో లేదంటే దాన్ని తీసేయాలి, రివోక్ ఆప్షన్. అదే వాడాలనుకుంటే యూ కెన్ గో రీజనరేట్ టోకెన్ అండ్ దెన్ యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, సో అలా యూజ్ చేయొచ్చు. ఎనీవే, సో నెక్స్ట్ ఏమవుతుంది, ఎంటర్ ది ఏజెంట్ పూల్ నేమ్. మన ఏజెంట్ పూల్ నేమ్ ఏమి ఇచ్చాం? యా, మై లోకల్ పూల్ ఇచ్చాం కదా. ఏజెంట్లోకి వెళ్ళండి. సో వాట్ ఈజ్ అవర్ ఏజెంట్ పూల్ నేమ్? మై లోకల్ పూల్ నేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇవ్వాలి. మీరు అక్కడ ఏది ఇస్తే అది ఇవ్వాలి. సో లోకల్ పూల్, రైట్? మై లోకల్ పూల్. డన్. ఎంటర్ ది ఏజెంట్ నేమ్. మీ లైనక్స్ సిస్టమ్ నేమ్ అడుగుతున్నాడు. ఇదే నేమ్ ఉంచుకుంటావా, యూ వాంట్ చేంజ్? సో ఆ నేమ్ సేమ్ నేమ్ ఉంచుకుంటాను. ఎంటర్. డన్. ఇట్స్ కనెక్టెడ్ టు సర్వర్ సక్సెస్ఫుల్లీ. ఏజెంట్ ఈజ్ యాడెడ్. టెస్టింగ్ ది ఏజెంట్ కనెక్షన్. ఏజెంట్ కనెక్షన్ టెస్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఎంటర్. సెట్టింగ్స్ సేవ్డ్. ఎస్, డన్. ఏజెంట్ సక్సెస్ఫుల్ గా యాడ్ అయింది బాస్. నౌ గో అండ్ చెక్ ఇట్. ఏజెంట్ యాడ్ అయింది లేదా చెక్ చేసుకోండి. ఏజెంట్ పూల్స్ లోకి వెళ్ళు. దిస్ ఇస్ మై లోకల్ ఏజెంట్ పూల్. గో ఫర్ ఏజెంట్. నౌ లైనక్స్ VM నేమ్ తో ఏజెంట్ యాడ్ అయిందా? రైట్ నౌ ఏ మోడ్ లో ఉంది ఇది? ఆఫ్లైన్. దీన్ని మీరు ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్ రావాలంటే ఏ కమాండ్ ఎంటర్ చేయాలని చెప్పాను? ./run.cmd ఫర్ విండోస్. అదే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ CMD కమెంట్స్ విండోస్ లో అవుతుంది. ఇది లైనక్స్ కదా. run.file ఇక్కడ ఎక్స్టెన్షన్ ఏమి ఇచ్చాడు? run.cmd ఇచ్చాడు, SS ఇచ్చాడు. మీరు CMD అయితే వర్కౌట్ కాదు. సో ./run.sh లైనక్స్ కాబట్టి SH ఇవ్వాలి. కాన్ఫిగర్ కూడా చూడండి, ఇక్కడ కాన్ఫిగర్ దట్ SH ఉంది, కాన్ఫిగర్ దట్ CMD లేదు. అదేదా? సో అది గుర్తుపెట్టుకోవాలి. ఎంటర్. రైట్, నా ఏజెంట్ సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అయింది. నా గోన్ సి ఆన్లైన్ వచ్చిందో లేదు చూసుకో. సో గో ఫర్ ఏజెంట్ ఫుల్స్. మై లోకల్ ఏజెంట్ ఇట్ ఈస్ ఆన్లైన్. దట్స్ ఇట్. ఏజెంట్ సక్సెస్ఫుల్ గా యాడ్ చేసుకున్న కోసం. నౌ యూ కెన్ స్టార్ట్ యువర్ బిల్డ్ పైప్ లైన్, CI పైప్ లైన్. రైట్, కోడ్ రెడీగా ఉందా? ఎస్. ఏ బ్రాంచ్ లో ఉంది? మాస్టర్ బ్రాంచ్. నౌ గో ఫర్ పైప్ లైన్. సో సింపుల్ గా క్రియేట్ ది బిల్డ్ పైప్ లైన్, రైట్? సో ఇది వచ్చేసి YAML ద్వారా చేయాలంటే, YAML ఫైల్ ద్వారా చేయాలంటే ఇది ప్రాసెస్. యూజ్ ది క్లాసిక్ ఎడిటర్. సో మన కోడ్ ఎక్కడ ఉంది? Azure రిపో. మనం గిట్హబ్ లో మీరు ఇదంతా మనం లోకల్ రిపోజిటరీ క్రియేట్ చేసి ఇదంతా పుష్ చేయాలని అవసరం లేదనుకుంటే డైరెక్ట్ మీరు గిట్హబ్ నుంచి తీసుకోవచ్చు. గిట్హబ్ సెలెక్ట్ చేసుకొని ఆథరైజ్ క్లిక్ చేసి ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. గిట్హబ్. సో ఈ ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్ అక్కడి నుంచి తీసుకుని రన్ అయిపోతుంది. బట్ అది కరెక్ట్ వే కాదు. సో ఇలా రన్ చేస్తే ప్రాక్టీస్ బాగుంటుంది అనమాట. రైట్, సో Azure రిపో సెలెక్ట్ చేసుకున్నాను. దిస్ ఈస్ మై ప్రాజెక్ట్ నేమ్, దిస్ ఈస్ మై రిపోజిటరీ నేమ్, దిస్ ఈస్ మై బ్రాంచ్ నేమ్. కంటిన్యూ. సో ఇక్కడ మనకి జావా కదా మనం చేసేది. సో .NET మాడ్యూల్స్ ని యాడ్ చేసాం, టెంప్లెట్స్ ని. ఇప్పుడు మనం రన్ చేసేది ఏంటి? జావా. జావా కోడ్ ని కంపైల్ చేయాలంటే మనం ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి?
జావా కోడ్ కంపైల్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన సాఫ్ట్వేర్ మ్యావిన్. అది పైథాన్కి అయితే పైథాన్ ప్యాకేజ్. సో మ్యావిన్ సెలెక్ట్ చేసుకున్నాను, అప్లై. సో ఆటోమేటిక్గా నీకు టాస్క్ వచ్చేసిందా. ఫస్ట్ పైప్ లైన్, ఇది పైప్ లైన్ నేమ్ బస్. నువ్వు పైప్ లైన్ నేమ్ మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. సో మ్యావిన్ సే ఉంది కదా, ఇది ప్రాజెక్ట్ నేమ్ ఉంది కదా, సో యూ కెన్ జావా జావా బిల్డ్ పైప్ లైన్ బస్, జావా బిల్డ్ మ్యావిన్ సిఐ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ పైప్ లైన్, ఇలా ఇచ్చాను. నేమ్ ఇష్టం, నేమ్ ఏదైనా బిల్డ్ పైప్ లైన్ వచ్చి డైరెక్ట్ గా ఇచ్చాను. పైప్ లైన్ చూసి బిల్డ్ పైప్ లైన్, ఇక్కడ చూడండి ఇది నేము, మనం ఇచ్చిన నేము జావా బిల్డ్ మ్యావిన్ సిఐ. ఏజెంట్ పూల్ మైక్రోసాఫ్ట్ సెలెక్ట్ చేసుకుంటాం, నీకు ఓండా మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు, మైపూల్. సో ఎజూర్ పైప్ లైన్ సెలెక్ట్ చేసుకుంటే మైక్రోసాఫ్ట్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. మైక్రోసాఫ్ట్ లేదు మనకి యాక్సెస్, డిఫాల్ట్ లో మన ఏజెంట్ లేదు. మన ఏజెంట్ ఎక్కడ ఉంది, మనం క్రియేట్ చేసిన మై లోకల్ పూల్ లో ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆప్షన్ పైప్ లైన్ లో నేమ్ ఉంది, ఏజెంట్ పూల్ సెలెక్ట్ చేసుకున్నాం. పారామీటర్స్ రండి. పారామీటర్ ఇప్పుడు ఫామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్, రైట్. సో ఈ ఫామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది చూసుకోవాలి మన రిపోజిటరీలో. సో ఇది బ్రౌజ్ చేసి, ఇది కదా మన ప్రాజెక్ట్, ఎక్స్పెండ్ చేయండి. సో ఇక్కడ మీకు యాప్ ఎక్స్టెండ్ ది యాప్, ఎక్స్టెండ్ ది ఎస్ఆర్సి, లాస్ట్ లో పామ్ దట్ ఎక్స్ఎంఎల్ ఉంది కదా, ఈ పాత్ సెలెక్ట్ చేసుకునేలా పామ్ దట్ ఎక్స్ఎంఎల్ యొక్క ఫైల్ యొక్క పాత్. సో ఇది ఎక్కడ ఉందంటే సిబిటి ప్రాజెక్ట్ లో యాప్ లో ఎస్ఆర్సి ఫోల్డర్ లో లాస్ట్ లో ఉంది, సెలెక్ట్ చేసుకుని వచ్చేసింది యాప్ అండర్ స్కోర్ పామ్ దట్ ఎక్స్ఎంఎల్. క్లియర్, ఫైన్. సో నేమ్, ఏజెంట్ పూల్, పామ్ ఫైల్ యొక్క పాత్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఫస్ట్ స్టెప్ అవుతుంది. స్టెప్ 2 రండి, గెట్ రిసోర్స్. గెట్ రిసోర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, ఇది ఏజెంట్ రూపీ డిఫాల్ట్. నెక్స్ట్ ఏజెంట్ రండి, ఏజెంట్ జాబ్. ఇక్కడ వచ్చేసి మనం ఏజెంట్ జాబ్ నేమ్ యాస్టేజ్ ఉంచేసాను. తర్వాత వచ్చేసి ఏజెంట్ సెలక్షన్స్ లో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న మై లోకల్ పూల్ సెలెక్ట్ చేసుకున్నాను, రైట్. మ్యావిన్ ఉందా లేదా, ఇది ఇంపార్టెంట్. మ్యావిన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలి మన లైనక్స్ సిస్టంలో. ఇప్పుడు దాకా నేను ఏం చేశాను, మన దీంట్లో ఏజెంట్ని యాడ్ చేశాను నా లైనక్స్ సిస్టంలో. ఇప్పుడు నేను ఏం చేయాలంటే కంట్రోల్-C, మన అప్లికేషన్ జావా బేస్ కాబట్టి జావా జేడీకే, రైట్. సో జావాకి సంబంధించిన కమాండ్, సో యూ కెన్ సి కమాండ్ ఫర్ జావా. ఉబుంటులో మనకి ఆ కమాండ్ కావాలి, జావా ఇన్స్టలేషన్ కమాండ్. సో జస్ట్ ఇన్స్టాల్, ఇది కమాండ్ అమ్మా, sudo apt ఇన్స్టాల్ డిఫాల్ట్ జేడీకే, జావా డిఫాల్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేస్తాం, రైట్. ఇక్కడికి వెళ్ళి సింపుల్ గా కాపీ పేస్ట్ చేయాలి. మీ కమాండ్ గుర్తు లేకపోతే, రైట్, ఆటోమేటిక్ మనకి రెడీగా ఉంటాయి. sudo apt ఇన్స్టాల్ డిఫాల్ట్ జేడీకే, లేదు జేడీకే వర్షన్ తెలిస్తే వర్షన్ 11, 12 అలా ఇవ్వచ్చు అనమాట. సో నేను జావా ఇన్స్టాల్ చేస్తాను. ఎస్, ఇలా క్వశ్చన్స్ అడుగుతాయని ముందుగా మనం ఐపెన్ వై ఇచ్చేస్తే క్వశ్చన్స్ అడగదు అలా, రైట్. నేను ఐపెన్ వై ఇవ్వలేదు కాబట్టి క్వశ్చన్స్ అడుగుతుంది. జావా రన్ టైమ్ ఇన్స్టాల్ చేస్తాం. లైనక్స్ సిస్టమ్ ఉంది, జావా రన్ టైమ్, రైట్. బిల్డ్ పైప్ లైన్ కన్నా ముందు మీ లైనక్స్ సిస్టంలో జావా రన్ టైమ్ ఇన్స్టాల్ చేస్తాం. మరి జావా తర్వాత మనం మ్యావిన్ కూడా చేయాలి కదా, జావా రన్ టైమ్ ఉండాలి, మన లైనక్స్ సిస్టంలో మ్యావిన్ కూడా ఇన్స్టాల్ చేయాలి ఉండాలి, రైట్. ఆ రెండు ఒక వర్షన్ సెట్ చేసుకోవాలి మనం. నౌ ఇటు డౌన్లోడింగ్ ది జావా డిఫాల్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అవుతుంది. విల్ సి వాట్ ఈస్ ది వర్షన్ అన్నది మనం చెక్ చేయొచ్చు. మన ఏజెంట్లో జావాని ఇన్స్టాల్ చేస్తాం, జావా రన్ టైమ్ డన్. తర్వాత నాకు కావాల్సిన సాఫ్ట్వేర్ వచ్చేసి మ్యావిన్. సేమ్ సెటప్, sudo స్పేస్ apt స్పేస్ ఇన్స్టాల్. ఏ సాఫ్ట్వేర్ ఇదే కమెంట్ పడి ఇక్కడ వరకు కామన్, sudo స్పేస్ apt స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ వెబ్ అప్లికేషన్స్ అయినా సరే ఎనీ సాఫ్ట్వేర్స్. సరే ఇప్పుడు నాకు కావాల్సింది మ్యావిన్. హైపెన్ వై ఇచ్చాను కూడా క్వశ్చన్స్ అడగదు, ఆటోమేటిక్గా అది ఇన్స్టాల్ అయిపోతుంది వితౌట్ ఆస్కింగ్ ఎనీ. అన్ని క్వశ్చన్కి ఎస్ అని ఇచ్చేసినట్టు అనమాట. వితౌట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్స్ ఇట్ ఇన్స్టాల్ ది మ్యావిన్, రైట్. ఫైన్, క్లియర్. నా చెక్ ది వర్షన్స్. జావా వర్షన్ ఎలా చెక్ చేయాలి, జావా స్పేస్ ఐపెన్ వర్షన్ జావా ఉందే లేదా. సి ఓపెన్ జేడీకి 11 ఉంది. ఏ వర్షన్ ఉంది జావా ఇప్పుడు మనకి 11 ఉంది. తర్వాత మ్యావిన్, MUN స్పేస్ ఐపెన్ వర్షన్, మ్యావిన్ వర్షన్. మ్యావిన్ వర్షన్ ఏంది, అపాచీ మ్యావిన్ 3.6 ఉంది నా దగ్గర.
మీకు లేటెస్ట్ కావాలంటే లేటెస్ట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. రైట్ నో నా దగ్గర జావా రన్ టైం ఉంది, మ్యావిన్ ఉంది. ఈ రెండు లేకపోతే మీ పైప్ లైన్ బిల్డ్ అవ్వదు. ఈ రెండు లేకుండా మీరు ఏజెంట్ యాడ్ చేసి రన్ చేశారు అనుకోండి, ఎర్రర్స్ వస్తాయి. లేదా ఇది కంపల్సరీ ఉండాలి మీరు ఏజెంట్లో. ఫైన్, ఇప్పుడు పైప్ లైన్ రాండి. సో పైప్ లైన్లో మనం ఏజెంట్ జాబ్లోకి వెళ్ళాము, మై లోకల్ పూల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫైన్, ఇక్కడ మ్యావిన్ ఆల్రెడీ మన పైప్ లైన్లో ఉంది, మన లోకల్ ఏజెంట్ సిస్టంలో కూడా మ్యావిన్ ఉంది, అపాచీ మ్యావిన్ ఉంది. ఫైన్, నెక్స్ట్ వచ్చేసి యా, సో డిస్ప్లే నేమ్ ఏజెంట్ పూల్ మ్యావిన్ రెడీ. సో ప్యారలిజం మన మైక్రోసాఫ్ట్ ఇచ్చి ఏం సెలెక్ట్ చేసుకుంటారు, నన్ను సెలెక్ట్ చేసుకున్నాను. రైట్, టైమ్ అవుట్ రిక్వెస్ట్ ఒక 60 సెకండ్ 30 సెకండ్స్ పెట్టుకోండి బాస్. 60 సెకండ్స్. జాబ్ క్యాన్సిల్ 1 సెకండ్. రైట్, వన్ సెకండ్లో జాబ్ క్యాన్సిల్ అవ్వాలి. రైట్, డిపెండెన్సీస్. సో ఇవన్నీ కూడా మనకి ఆప్షన్స్. యూ కాంట్ సెలెక్ట్ ఎనీ డిపెండెన్సీ టు వాంట్. అలో స్క్రిప్ట్ యాక్సెస్ టు ఆథర్ టోకెన్స్. సో ఇది కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. ఫైన్, నెక్స్ట్ వచ్చేసి మ్యావిన్ సెలెక్ట్ చేసుకోండి. మ్యావిన్లోకి వచ్చేసి ఇది మ్యావిన్కి సంబంధించిన కాన్ఫిగరేషన్. డిస్ప్లే నేమ్ ఫార్మ్ దట్ ఎక్స్ఎంఎల్, ఇది ఫార్మ్ దట్ ఎక్స్ఎంఎల్ లొకేషన్. మన గోల్ అంటే జావా ప్యాకేజెస్ జనరేట్ చేయాలి కదా. రైట్, మనం .NET ద్వారా ఏ ప్యాకేజెస్ జనరేట్ చేస్తాం, జిప్ ఫైల్స్. జావా దాటా ఏ ఫైల్స్ జనరేట్ చేస్తాం, జార్ ఫైల్స్. .jar ఫైల్స్ మనం జనరేట్ చేయాలి జావా దాటా. రైట్, జావా అప్లికేషన్ ద్వారా ప్యాకేజ్ క్రియేట్ అవ్వాలి. ఇక్కడ టెస్ట్ వచ్చేసి మనకి యూనిట్ టెస్ట్ ఏం జరుగుతుంది, ఇక్కడ జే యూనిట్ టెస్ట్. సో పబ్లిష్ ది ఎజ్యూర్ పైప్ లైన్. యూనిట్ టెస్ట్ రిజల్ట్ ఎక్కడ పైప్ లైన్లోకి వచ్చేస్తాయి, ఏ పైప్ లైన్లో, బిల్ పైప్ లైన్లో వస్తాయి. ఇక్కడ మనకి టెస్టింగ్ పార్ట్ అనేది ఇక్కడ వస్తాం. ఇది లొకేషన్ ఆఫ్ ది డిఫాల్ట్ లొకేషన్. సో టెస్ట్ యూనిట్ టైటిల్గా ఇవ్వచ్చు. ఇవన్నీ డిఫాల్ట్ ఆప్షన్. కోడ్ కవరేజ్, ఇక్కడ మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ మనం చెప్తున్నాం మార్కెట్లో, మనకి సోనార్ క్యూబ్ కావచ్చు కోడ్ కవరేజ్కి. బై డిఫాల్ట్ ఇక్కడ మనకి జావాకి 2 ఇచ్చాడు, కోబర్టూర్ ఆర్ జేకోకో. ఈ రెండిట్లో ఈ మీరు కోడ్ కవరేజ్ టూల్స్ ఏమైనా తెలుసా అంటే ఈ రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. జావా, ఇది జావాకి. ఓకే, ఇది కోబర్టూర్ ఇది పెడుతున్నాను. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను. రైట్, ఇవన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్. కోడ్ అనాలిసిస్ కోసం మనం ఏ టూల్ వాడచ్చు, సోనార్ క్యూబ్. సోనార్ క్యూబ్ మోడల్స్ మనం యాడ్ చేసుకుంటే ఇక్కడికి వెళ్ళి మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి సోనార్ క్యూబ్ యాడ్ చేసుకుంటే అది ఇక్కడ పైప్ లైన్ యాడ్ చేసుకుని అది కూడా మనం రన్ చేసుకోవచ్చు. విల్ సి, అది కూడా చూద్దాం. రైట్ నో అన్ని డిఫాల్ట్ ఆప్షన్స్లోకి వెళ్తున్నాను. రైట్, నెక్స్ట్ వచ్చేసి కాపీ ఫైల్స్. ఇవన్నీ సేమ్. మనం ఇప్పుడు జనరేట్ చేసే ఫైల్ ఏంటి, .jr. మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాం, ASP.NETకి ఏ ఫైల్స్ జనరేట్ చేసాం, ఆర్టిఫాక్ట్స్ ఏ ఫార్మాట్లో జనరేట్ అయినాయి, జిప్ ఫార్మాట్లో. ఓకే, సో లాస్ట్ క్లాస్లో ఆర్టిఫాక్ట్స్ జనరేట్ చేసండి ఫస్ట్. ASP.NET మనం లాస్ట్ క్లాస్ రన్ చేసాం లేదా, రన్ చేసినప్పుడు ఆర్టిఫాక్ట్స్ మనం పబ్లిష్ చేసామా, అది ఏ ఫార్మాట్ లో మనకి జిప్ ఫైల్ లో వచ్చింది. ఈ జిప్ ఫైల్ కూడా సిరి కంటిన్యూస్ ఇండికేషన్ లో వాడారు ఈ ప్యాకేజ్. ఇప్పుడు మనం చేసేది ఏంటి, జావా అప్లికేషన్. జావాకి ఏంటి, మనకి కావాల్సిన ఆర్టిఫాక్ట్స్ ని జనరేట్ చేయాలి. ఆర్టిఫాక్ట్స్ మనకి ఏ ఫార్మాట్ లో జనరేట్ అవుతాయి, జార్. ఇది గుర్తుపెట్టుకోవాలి డిఫరెన్స్, జిప్ జారా. ఇందాక చెప్పాం కదా, జిప్ ఫైల్ ఏ ఫార్మాట్ లో ఆర్టిఫాక్ట్స్ వస్తాయి. మీరు జిప్ పెట్టారని అక్కడ రన్ అవుతుంది ప్రాజెక్ట్. రైట్, సో మనం ఇప్పుడు జార్ ఫైల్ ని ఎక్కడ ఇవ్వాలి, సిడి ఫైల్. అలాగే మళ్ళీ ఇంకేస్ పైథాన్ తీసుకున్నాం అనుకోండి, రైట్, సో దానికి వేరే ఫార్మాట్ లో ఉంటుంది అలా. సో మనం తీసుకున్న లాంగ్వేజ్ బట్టి ఆర్టిఫాక్ట్స్ యొక్క ప్యాకేజెస్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి, ఎక్స్టెన్షన్స్ అనేవి. సో ఇప్పుడు జిప్ జార్ అనేది చూసుకోవాలి. జిప్ అనేది ఆల్వేస్ ఏ .NET తీసుకున్నా జిప్ లో వస్తాయి. జావా సంబంధించి ఏది తీసుకున్నా ఏ ఫార్మాట్ వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి, జిప్ జార్ అనేది. మన లొకేషన్ కన్స్ట్రక్ట్ నుంచి జార్ లొకేషన్ లో స్టోర్ అవుతుంది. ఇది మనకి టార్గెట్ ఫోల్డర్. ఈ ఫోల్డర్ లో మనకి జార్ ఫైల్ అనేది స్టోర్ అయింది. ఫైన్, పబ్లిష్ ఆర్టిఫాక్ట్ లొకేషన్. ఆర్టిఫాక్ట్స్ డ్రాప్ లోకి మనకి ఇవన్నీ కూడా వస్తాయి. ఈ ఫైల్స్ ఇక్కడ ఏ లొకేషన్ లోకి వస్తాయి, పబ్లిష్ ఆర్టిఫాక్ట్ లొకేషన్ డ్రాప్. ఈ డ్రాప్ ఫోల్డర్ లోకి మనకు కావాల్సిన జార్ ఫైల్స్ జనరేట్ అవుతాయి. అది ఇంపార్టెంట్ ఫైల్. నెక్స్ట్, ఇప్పుడు నేను బిల్డ్ పైప్ లైన్. సో నా సేవ్ అండ్ క్యూబ్. సో ఏ బ్రాంచ్, మాస్టర్ బ్రాంచ్, లోకల్ పూల్, సేవ్ అండ్ రన్. Now click on agent. మన ఏజెంట్ ఐ థింక్ ఆఫ్లైన్ అయింది. సో ఏజెంట్ ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఏజెంట్ పూల్స్ వెళ్ళండి, ఏజెంట్ వెళ్ళండి. ఏజెంట్ ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయింది. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి, ./run.sh
ఏజెంట్ కంపల్సరీ ఆన్లైన్లో ఉండాలి, అప్పుడే మనం పైప్ లైన్ అనేది క్రియేట్ అయింది. నౌ గో అండ్ సీ. Yes, agent ready. Now go for our pipelines. This is our pipeline. So agent like rerun చేద్దాం. Pipeline select చేసుకో, run pipeline. Again I am running the pipeline, run. Now you can see waiting on the agent to receive the acknowledge request. Agent respond అయితే pipeline start అయింది. Linux virtual machine acknowledged started. Now pipeline start creating. చూడండి ఆటోమేటిక్గా ఇప్పుడు బిల్డ్ అంటే టెస్ట్ 2 యాక్టివిటీస్ జరుగుతాయి. కోడ్ని బిల్డ్ చేయడానికి కావాల్సిన డిపెండెంట్ సాఫ్ట్వేర్స్ మొత్తం ఆటోమేటిక్గా రిపోజిటరీ నుంచి కొంత తీసుకుంటుంది, రైట్, ఆన్లైన్ నుంచి కొంత డౌన్లోడ్ చేసుకుంటుంది. సో గిట్కి సంబంధించిన కమెంట్స్ కావచ్చు, రైట్, ఎవ్రీథింగ్ విల్ బి డౌన్లోడెడ్. మ్యావిన్ ఫైల్స్ మన రిపోజిటరీ ఏజెంట్ రిపోలోకి వెళ్ళి మ్యావిన్ pom.xml ఫైల్లో దాంట్లో ఉన్న కంటెంట్ ప్రకారం ఆల్ రిక్వైర్డ్ డిపెండెన్సీస్ డౌన్లోడ్ చేస్తే రన్ చేస్తుంది. కోడ్ మొత్తం రన్ అయింది. ఈ స్ప్రింగ్ బూట్ కోడ్, జావా కోడ్. Initializing job, check out the repository and running the Maven pom.xml file. సో Maven pom.xml అది ఒకటే మెయిన్ స్టెప్ అనమాట. సో అది రన్ ఇక్కడే మీకు ఎర్రర్స్ వస్తాయి. ఇక్కడ కొన్ని ఎర్రర్స్ వచ్చింది. పబ్లిష్ ది టెస్ట్ రిజల్ట్. సో ఇక్కడ ఏం ఎర్రర్స్ వచ్చినాయి చూడండి. బస్ మనం ఇవన్నీ కూడా మై ఏజెంట్ లో డౌన్లోడ్ చేసాం. ఇవన్నీ కూడా ఓకే. టెస్ట్ ఫెయిల్యూర్, ఓకే, డన్, నో ప్రాబ్లం. సో ఇక్కడికి వెళ్ళిపోండి. లెట్స్ గో అండ్ ఎడిట్ ది పైప్ లైన్. ఎడిట్లోకి వెళ్ళి పైప్ లైన్ ఎడిట్ చేద్దాం. జావా ఇవన్నీ ఓకే, గెట్ రిసోర్స్ ఓకే. జాబ్లోకి వెళ్దాం. మై లోకల్ పుల్ మ్యావిన్ ఇదంతా ఓకే. ఇదంతా చెక్ చేయండి. బై డిఫాల్ట్గా రన్ చేద్దాం. ప్యాకేజెస్ పబ్లిష్ ఇవన్నీ ఓకే. ఓకే, ఇక్కడ మనకి నన్ పెట్టు బై డిఫాల్ట్. సో లెట్స్ గో అండ్ రన్, రైట్. సో సేవ్ అండ్ క్యూ అగైన్. Start running. ఇది మెయిన్ స్టెప్. ఇది సక్సెస్ అవ్వాలి. Maven pom.xml. దీనికి స్టోరేజ్ అడిగింది. స్ప్రింగ్ బూట్ స్టార్ట్ అయింది. సో ఇట్స్ నీడ్ టు ఇన్స్టాల్. హలో కంట్రోల్ Apache Maven config test default test to see the Maven జావా మై ఏజెంట్ లో డౌన్లోడ్ చేసాం. అదే ప్రాబ్లం. పాత్ అనేది మనం ఇక్కడికి వెళ్ళి చేసాం, రైట్. సో ఇక్కడ ఏం చేద్దామంటే లెట్స్ సి ఆ 2 కమెంట్స్ ఇక్కడ ఎంటర్ చేద్దాం. అదే జావాతో ప్రాబ్లం. సో పాత్ సెట్ అవ్వకపోతే మనకి ఇది అవుతుంది. Control-C or Control-D. ఇది ఏజెంట్ రన్ అవుతుంది కదా, అందుకోసం ఇలా అవుతుంది. స్టిల్ రన్నింగ్. లెట్స్ వెయిట్. ఫెయిల్ అయిన తర్వాత మనం మై ఏజెంట్ లో చేశాను. సో దట్స్ ఏజెంట్ ఇస్ టేకింగ్ ఎర్రర్ మెసేజ్. మనం ఆ లొకేషన్ ఉండిపోయి కొట్టేసాం. మిగతా అన్ని సక్సెస్ అవుతుంది. అదొకటే ఫెయిల్ అవుతుంది. Maven లొకేషన్ పాత్ ఒకటే ఫెయిల్ అవుతుంది. విల్ సీ. ఇంకేమైనా ఎర్రర్ మెసేజ్ ఉన్నాయో చూసుకోవాలి. ఆపరేషన్ విల్ క్యాన్సిల్ దిస్ స్టెప్ కంటైన్ లాగ్స్ ఆపరేషన్ ఫైల్ పాత్ పబ్లిష్ ఆర్టిఫాక్ట్స్ సింగిల్ ఏజెంట్ ఫైన్. ఓకే, సో ఇప్పుడు వెళ్ళి మనం ఏం చేస్తామంటే సిడి స్పేస్
డాట్ డాట్ రైట్. సో ఇక్కడ మనకు కావాల్సిన ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయాలి sudo స్పేస్. సో కమాండ్ ఏంటో మనం ఇందాక ఇన్స్టాల్ చేసింది జావాకి సంబంధించిన కమాండ్. మావిన్ ఒకటి ఇన్స్టాల్ చేయాలి, sudo apt ఇన్స్టాల్ మావిన్. డన్. రెండోది వచ్చేసి జావా కదా. ఓపెన్ చేయాలి. సో apt ఇన్స్టాల్ జావా. డిఫాల్ట్ ఆల్రెడీ చేసాం కదా, లేటెస్ట్ ఏమైనా చేద్దాం చూస్తాం. sudo స్పేస్ apt స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ స్పేస్ apt స్పేస్ ఇన్స్టాల్ స్పేస్. డిఫాల్ట్ అయిపోయినా జస్ట్ ఓపెన్ JDK. ఓపెన్ JDK. ఇట్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. డిఫాల్ట్ JDK. సో డిఫాల్ట్ JDK ఆల్రెడీ న్యూ వర్షన్. సో 1.11 బిల్డ్స్. సో ఆల్రెడీ అప్డేట్ అయ్యింది. ఫైల్. సో ls cd స్పేస్ agent. ఓకే, ls everything is ready. సో /run.cmd అంటే మనం తీసుకున్న కోడ్లోనే ఏదో ఎర్రర్స్ ఉండొచ్చు. cmd sh మనం డౌన్లోడ్ చేసిన కోడ్లో పబ్లిక్ ఫోల్డర్స్ కదా, అవి ఏమైనా మాడిఫై చేశారంటే వాళ్ళు ఆటోమేటిక్గా దాంట్లో ఎర్రర్స్ వస్తాయి. రైట్. నేను గిటాబ్ నుంచి డైరెక్ట్ తీసుకుని రన్ చేస్తాను. లెట్స్ సి ఇది ఎర్రర్ వచ్చింది కదా, విల్ సి. ఇంకొక మెథడ్ ఏం చెప్పాం మనం, న్యూ పైప్ లైన్. ఓకే, సో యూజ్ క్లాసిక్ ఎడిటర్. ఇన్స్టెడ్ ఆఫ్ Azure రిపోప్లస్ నేను ఏం సెలెక్ట్ చేసుకుంటాను, గిట్హబ్. ఆథరైజ్ యూజింగ్ గిట్హబ్. యాక్చువల్ వర్షన్ ఎక్కడ ఉందో అది సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడికి వెళ్ళి యాక్చువల్ కోడ్ వచ్చేసి మనకి ఇది యాక్చువల్ కోడ్. సెలెక్ట్. సో మెయిన్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంది. కంటిన్యూ. ఇది గిట్హబ్ నుంచి. మాస్టర్ అనేది ఇది మా Azure రిపో. నేను ఇప్పుడు గిట్హబ్ నుంచి పైప్ లైన్ క్రియేట్ చేస్తాను. పైప్ లైన్ ఇందాక మనం క్రియేట్ చేసింది Azure రిపో నుంచి కా బాస్. ఇది దేని ద్వారా క్రియేట్ చేస్తాం, సోర్స్ ఏంటి దీనికి, ఈ పైప్ లైన్ ఫెయిల్ అయింది కదా. సోర్స్ ఎక్కడ తీసుకున్నాం దీనికి, గెట్ సోర్స్ ఏది సెలెక్ట్ చేసుకున్నాం, Azure రిపోజిటరీ. నేను ఇప్పుడు ఇది కాదు తీసుకున్నది, ఇది తీసుకుంటా అంటున్నా. సో దానికోసం ఇంకో న్యూ పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నా. అంటే కోడ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి తెలిసిపోద్ది మనకి ఇప్పుడు. రైట్. సో యూజ్ క్లాసిక్ ఎడిటర్. గిట్ హబ్ సెలెక్ట్ చేస్తున్నాను. గిట్ హబ్ లో యాక్చువల్ కోడ్ ఇది నేను డౌన్లోడ్ ఇందాక మనం వేరే డౌన్లోడ్ చేసాం కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నాం యాక్చువల్ కోడ్. కంటిన్యూ. రైట్. ఇక్కడ మనకు కావాల్సింది మావిన్. అప్లై. ఇంకా మిగతా అన్ని సేమ్. ఇది మీ బిల్డ్ పైప్ లైన్ నేమ్. Azure పైప్ లైన్ ప్లేస్ లో ఏం సెలెక్ట్ చేసుకోవాలి, మై లోకల్ హోస్ట్. form.xmlకి వెళ్ళి form.xml లొకేషన్ ఎక్కడ ఉంది, GS స్ప్రింగ్ బూట్ మాస్టర్. సో ఎక్స్టెండ్ SRCలో .xml సెలెక్ట్ చేసుకున్నాను. ఫైన్. గెట్ రిసోర్స్ గిటాబ్ నుంచి డైరెక్ట్గా తీసుకున్నాను ఈసారి. ఫైన్. సో ఇవన్నీ కూడా ఆల్ డిఫాల్ట్ ఆప్షన్స్. ఏజెంట్లోకి వెళ్ళాను. ఏజెంట్లో ఏజెంట్ నేమ్, ఏజెంట్ పైప్ లైన్ సెలెక్ట్ చేసుకున్నాను. మై లోకల్. రైట్. మావిన్ ఆల్రెడీ ఉంది మన సిస్టంలో. నో ప్యారలిజం. దిస్ ఆర్ ఆల్ ద డిఫాల్ట్ ఆప్షన్స్. రైట్. సో ఇక్కడ వచ్చేసి దిస్ ఆల్ ఆర్ ద డిఫాల్ట్ ఆప్షన్. ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్. ఓకే. సో దిస్ ఇస్ ఆల్సో జార్ ఫైల్ క్రియేట్ అయింది. ఫైన్. పబ్లిష్ ఆర్టిఫాక్ట్స్. ఈ లొకేషన్లో ఆర్టిఫాక్ట్స్ పబ్లిష్ అవుతాయి. నౌ సేవ్ అండ్ క్యూ. Now start running the pipeline.
ఇది మెయిన్ స్టెప్. ఇది సక్సెస్ అయిందంటే మీ కోడ్ అంతా కరెక్ట్గా ఉన్నట్టే. Maven 3.6 మనం డౌన్లోడ్ చేసింది, బట్ 3.7 కూడా ఉంది. లేటెస్ట్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. బిల్డ్ సక్సెస్, రైట్? సో మనం తీసుకున్న కోడ్లోనే ఏదో ఇష్యూ ఉంది బాస్, అర్థమైందా? అంటే మన గిటాబ్ నుంచి నంబర్ ఆఫ్ రిపోజిటరీస్ ఉన్నాయి కదా దాని మీద. సో మనం ఈ నేమ్తో ఉన్నది తీసుకోవాలి మీరు, రైట్? సో ఇక్కడికి వెళ్ళిపోయి హోమ్లోకి వెళ్ళండి. దిస్ ఆల్ మై రిపోజిటరీ. ఇది యాక్చువల్ కంటెంట్ ఈ దీంట్లో ఉంది. హుస్సేన్ డైలీ ఉంది, సంథింగ్ ఉంది కదా, దీంట్లో ఉంది మా యాక్చువల్ కంటెంట్. సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని గిట్ బ్యాష్ ద్వారా ఎజూర్ రిపోలో పెట్టుకొని రన్ చేసుకోవచ్చు. ఓకే, అదే వేరే వాళ్ళు తీసుకొని దాంట్లో ఏదైనా సమ్ ఫైల్స్ యాడ్ చేసి మాడిఫై చేసి సేవ్ చేశారనుకోండి, కోడ్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ కాదు. ఎడిటింగ్ చేస్తారు కదా, పబ్లిక్ ఫోల్డర్స్ కదా. సో దట్స్ ద రీజన్. ఇప్పుడు మనకి కావాల్సిన పైప్లైన్ సక్సెస్ఫుల్ బిల్ అయింది. ఇప్పుడు ఏం జనరేట్ అయింది? జార్ ఫైల్స్ జనరేట్ అవుతుంది. .NET అప్లికేషన్ ఏమో .zip ఫైల్, జావా అప్లికేషన్ కి జార్ ఫైల్. ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన ఏజెంట్ రన్ చేయాలంటే .NET కి CMD వాడతాం, ఇక్కడ SIP వాడతాం, రైట్? ఇక్కడ ఏజెంట్ వచ్చేసి విండోస్. సో కామన్ గా విండోస్ సర్వర్స్ తీసుకుంటాం, ఇక్కడ లైనక్స్ సర్వర్స్. అది డిఫరెన్స్ .NET జావా. మనకు కావాల్సిన బిల్ పైప్లైన్ రెడీ బాస్. ఆర్టిఫాక్ట్స్ ఎక్కడ స్టోర్ అయ్యి టెస్ట్ కూడా పాస్ అయింది, రైట్? గో ఫర్ ఆర్టిఫాక్ట్స్. దిస్ ఇస్ ది ఆర్టిఫాక్ట్స్ లొకేషన్, రైట్? యాప్స్ టార్గెట్లోకి వెళ్ళండి. .jar సైజ్ ఎంత ఉంది? 70. మనం లాస్ట్ .NET చేసినప్పుడు ఎంత వచ్చింది? 6 MB సంథింగ్ వచ్చింది, రైట్? 6 or 7 MB వచ్చింది. 6 MB or 7 MB వచ్చింది, రైట్? దాని మీద పెద్దది కోడ్ ఇది, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి? ఇప్పుడు చెప్పండి బస్, రిలీజ్ పైప్లైన్ ఏం చేయాలి? మన దగ్గర అసలు డిప్లాయ్మెంట్ గ్రూప్స్ ఉన్నాయా? పాతవి ఉన్నాయి, పాత ఆటలను వదిలేసేయండి. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ పాతవి ఉన్నాయి పైన. ఇప్పుడు మనకి ఏంటి? కొత్త గ్రూప్ కావాలి. ఆ కొత్త గ్రూప్ లో మనం ఏజెంట్ యాడ్ చేయాలి. డిప్లాయ్మెంట్ గ్రూప్ కొత్తది క్రియేట్ చేసి దాంట్లో ఏజెంట్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేద్దాం చూద్దాం. సో జావా గ్రూప్ అని ఇచ్చాను, క్రియేట్. మనకి ఏజెంట్ దేనికి కావాలి? లైనక్స్ కావాలి. ఇది లైనక్స్. సో ఇప్పుడు మనం ఈ లైనక్స్ సిస్టమ్ ఏజెంట్ కింద యాడ్ చేద్దాం. ఓకే, ఇదంతా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాను, ఇక్కడికి వెళ్ళిపోయి Ctrl+C, రైట్? CD స్పేస్ డాట్ ఒక స్టెప్ కిందకి వచ్చి ఇక్కడ రన్ చేయండి బస్. మనకి 2 మెథడ్స్, దీన్నే మనం ఏజెంట్ యాడ్ చేసుకోవచ్చు. రెండో మెథడ్ ఏం చెప్పాము? యాప్ సర్వీస్ ద్వారా కూడా చేయొచ్చు. ఓకే, సో మనకి సిడికి రిలీజ్ పైప్లైన్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ మనకి ఏజెంట్ కావాలి. ఏజెంట్ వచ్చేసి 2 మెథడ్స్. ఒకటి వచ్చేసి మనం మైక్రోసాఫ్ట్ ఎజూర్ లో ఉన్న యాప్ సర్వీస్ ఉంది కదా, మనం లాస్ట్ క్లాస్ లో వాడాం కదా, యాప్ సర్వీస్ ని వాడచ్చు బాస్. ఇది డైరెక్ట్ మెథడ్ మనం వాడదు. యాప్ సర్వీస్ అకౌంట్ లేని వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ మనం ఇప్పుడు లైనక్స్ సిస్టమ్ నే ఏజెంట్ కింద వాడచ్చు. ఈ లైనక్స్ VM ఏదైతే ఉందో ఈ లైనక్స్ VM నే మనం ఏజెంట్ కింద యూజ్ చేయవచ్చు. అంటే నీ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ని, జావా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ని దీంట్లో డిప్లాయ్ చేయాలి, దీంట్లో డిప్లాయ్ చేస్తుంది. ఫస్ట్ ఇది చూద్దాం, యాప్ సర్వీస్ క్రియేట్ చేసి యాప్ సర్వీస్ ఎలా డిప్లాయ్ చేయాలి. ఓకే, సో ఇది కూడా మీకు కావాలంటే ఏజెంట్ యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేయండి? ఏజెంట్ యాడ్ చేయాలి చూపిస్తాను. ఎంటర్ డిప్లాయ్మెంట్ గ్రూప్ ట్యాగ్, ఎంటర్. సక్సెస్ఫుల్లీ యాడెడ్ టెస్టింగ్ ఏజెంట్ కనెక్షన్, డన్. సక్సెస్ఫుల్ గా ఏజెంట్ యాడ్ అయింది బస్, రైట్? యాక్టివ్ అండ్ రన్నింగ్. మై ఏజెంట్ ఆల్సో యాక్టివ్ రన్నింగ్. నా గోన్ సి టార్గెట్ లోకి వెళ్ళి
నాకు తెలిసి వచ్చేసిందా, యాక్టివ్ అయిపోయిందా. సో దీంట్లో డిప్లాయ్ చేసుకోవచ్చు, లాస్ట్ టైం మనం డిప్లాయ్ చేసినట్టు. ఇదొక మెథడ్, రైట్. నెక్స్ట్ ఇప్పుడు గోపర్ రిలీజ్ డేకి వెళ్ళు. మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. యూ కెన్ సెలెక్ట్ ఎనీ మెథడ్, న్యూ పైప్ లైన్, న్యూ రిలీజ్ పైప్ లైన్. సో నేను ఇప్పుడు మైక్రోసాఫ్ట్ యాప్ సర్వీస్ ద్వారా చేయాలంటే ముందు నాకు యాప్ సర్వీస్ ఉండాలి ఇక్కడ. సో ఇక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ యాప్ సర్వీస్ క్రియేట్ చేస్తాను. లెట్స్ గో అండ్ క్రియేట్ వన్ యాప్ సర్వీస్ ఫర్ జావా అప్లికేషన్. క్రియేట్ దట్ అప్లికేషన్. ఇందాక మనం ఏ రిసోర్స్ కు ఇచ్చామమ్మా, సివిటి ఆర్జీ రిసోర్స్ కు నేమ్. సో సివిటి శాంపుల్ సివిటి జావా వెబ్ యాప్ అని ఇచ్చాను, జావా వెబ్ యాప్. ఓకే, కోడ్ రన్ టైం వచ్చేసి జావా కదా మనకు కావాల్సింది. సో జావా 11. ఓకే, జావా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నాను. లొకేషన్ ఏదైనా పర్వాలేదు. సో ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఆప్షన్స్. సో 117 GB ర్యామ్, 1 CP వస్తుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో నెక్స్ట్ డిప్లాయ్మెంట్లోకి వెళ్ళండి. సో దీస్ ఆర్ ఆల్ ది డిఫాల్ట్ ఆప్షన్స్. ఇక్కడ నీకు బేసిక్ డిప్లాయ్మెంట్ వర్క్ ఫ్లో, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, గిట్ హబ్, వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి బేసిక్ డిప్లాయ్మెంట్ ని, బేసిక్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోండి ఫస్ట్, రైట్. ఎనేబుల్ బేసిక్ అథెంటికేషన్, రైట్. ఇది ఇంపార్టెంట్, బేసిక్ అథెంటికేషన్. ఇంకా మిగతా అన్ని సేమ్. యూ వాంట్ క్రియేట్ ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేశాను కెనడా సెంట్రల్ లొకేషన్లో, రీజన్లో. రైట్. సో కంప్లీట్ అయిందో చూడండి. డన్. ఇది మీకు కావాల్సిన యాప్ సర్వీస్ కోర్స్, సివిటి జావా వెబ్ యాప్, రైట్. సో లైనక్స్ వర్చువల్ మీద ఇది క్రియేట్ అయింది. సో దీంట్లో మన అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి, స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ దీంట్లో డిప్లాయ్ చేయాలి ఫస్ట్. ముందు అసలు ఇది రన్ అవుతుందో చెక్ చేసుకోండి. Loading. Let's go for the app services. This is our app service. యాప్ సర్వీస్ క్రియేట్ బస్ ఎక్కడ బ్రౌజింగ్ చేయాలి మనం, డిఫాల్ట్ డొమైన్ ఉంది కదా, ఇది కస్టమర్కి ఇచ్చేది మనం, రైట్. ఓపెన్ ది లింక్. Now you can see. So Java application open in the look. You can check it.
సో యాప్ సర్వీస్ అండి. అసలు నార్మల్ అయితే అంతసేపు వెబ్సైట్ టైం తీసుకోలేదు అంటే లైక్ ఐఏఎస్ లో టైమింగ్స్ అవి చేంజ్ చేస్తారు. చేంజ్ చేస్తారు. అన్నింటికి లోకల్ స్పీడ్, కంపెనీలో స్పీడ్ ఉంటుంది. సెట్టింగ్స్ చేస్తారు స్పీడ్. ఇంత లింక్ కూడా ఉండదు కదా, వెబ్సైట్ లింక్ కూడా ఇంత ఉండదు. సో ఈ డిఫాల్ట్ కాబట్టి టైం తీసుకుంటాయి. మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ తొందరగానే అవుతాయి. మనం డిప్లాయ్ చేసే అప్లికేషన్ స్పీడ్గా అవుతాయి. ఓకే నెట్వర్క్స్ లో ఎనీవే. సో ఇక్కడ మనకి ఇది ఓపెన్ అవ్వగానే మనకి ఒక డిఫాల్ట్ పేజ్ ఓపెన్ అయింది ఫస్ట్. సో ఈ పేజ్ పైన మనం అప్లికేషన్ అప్లై చేస్తాం ఈ యాప్ సర్వీస్ కదా. ఇప్పుడు రిలీజ్ పైప్ లైన్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ లోపల లెట్స్ గో ఫర్ రిలీజ్ పైప్ లైన్. ఏజర్ యాప్ సర్వీస్ డిప్లాయ్మెంట్ సెలెక్ట్ చేసుకోండి, ఓపెన్. ఇక్కడ స్టేజ్ వచ్చేసి అథెంటికేషన్. What is your name? Azure.com. మెయిల్ ఐడి పాస్వర్డ్. మెయిల్ ఐడి కదా. రైట్. పాస్వర్డ్ ఏంటమ్మా? Azure Ram @12345. RAM RAM @ 12345. డన్. సి అథెంటికేషన్ డన్. ఇక్కడ ఏం చేసి మనం పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నారు. ఐ మీన్ ప్రొడక్షన్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ ప్రాడ్. నా ఇక్కడ మనం ఆర్ట్ పేస్ యాడ్ చేయాలి కదా.
లెట్స్ గో అండ్ సెలెక్ట్ అవర్ బిల్ పైప్ లైన్. మనం 2 బిల్ పైప్ లైన్స్ ఉంది. మనం లాస్ట్ క్రియేట్ చేసిన బిల్ పైప్ లైన్ ఏంటమ్మా ఇది కదా, మ్యావెన్ సిఐ. ఇది బిల్ పైప్ లైన్. యాడ్ జాబ్స్లోకి వెళ్ళినాం. ఇక్కడ ప్రాడ్, ఇక్కడ ఏజూర్ సబ్స్క్రిప్షన్ మ్యాండేట్ కావాలి. సో ఇక్కడ మనకి ఏజూర్ సర్వీస్ కనెక్షన్స్ రైట్, సబ్స్క్రిప్షన్ ఇచ్చి ఆథరైజ్ క్లిక్ చేయాలి. ఎంటర్ పాస్వర్డ్. 1 2 3 4 5 ఓకే, సబ్స్క్రిప్షన్ డన్. ఇది ఎర్రర్ వస్తుందమ్మా. సో విల్ ట్రై సర్వీస్ కనెక్షన్ సెలెక్ట్ చేసుకుని వచ్చింది. సర్వీస్ కనెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మన యాప్ దేని మీద, అది యాప్ లైనక్స్. మన యాప్ సర్వీస్ నేమ్ ఇక్కడ ఆటోమేటిక్ కింద వచ్చేస్తుంది. మనం క్రియేట్ చేసి సిబిటి జావా యాప్ ఎడిట్ ఫోల్డ్ ఆప్షన్ ఏజెంట్ వెళ్ళండి. ఏజెంట్ ఇప్పుడు మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ మై లోకల్ సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో రన్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్. యాప్ రిసోర్స్ మేనేజర్ రైట్, డిప్లై స్లాట్లోకి వెళ్ళి సో మనం డిప్లై చేసేది ప్రొడక్షన్ సివిటి రిసోర్స్ కు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ రైట్. సో ఇవన్నీ కూడా సేమ్ బస్ సేవ్ రైట్. నేను రిలీజ్ చేస్తే నాకు ఏంది, ఈ డిఫాల్ట్ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ రీప్లేస్ చేస్తే మన న్యూ వెబ్సైట్ వస్తుంది. న్యూ వెబ్సైట్ మన కోడ్ ఏది ఉందో అది వస్తుంది. మళ్ళీ ఏజెంట్ ఆఫ్లైన్ లోకి ఇది చూసుకోవాలి. అది ఆఫ్లైన్ నుంచి వెళ్ళిపోతాం, చూసుకుని మనం టెస్ట్ చేసుకున్నాం. So agent ready, I can see. ఇక్కడ ఏమైనా చూపిస్తుందమ్మా, ప్యాకేజ్ పాత్ చేంజ్ చేయాలి. జిప్ ఉందన్నమాట, అక్కడ జార్ చేంజ్ చేయాలి. మనం పైప్ లైన్ బిల్డ్ చేసేటప్పుడు రిలీజ్ పైప్ లైన్కి వెళ్ళండి, ఇది కదా ఎడిట్లోకి వెళ్ళండి, టాస్క్స్లోకి వెళ్ళండి, స్టేజ్ నేమ్ కరెక్ట్, కెన్ చేంజ్ పైప్ లైన్ నేమ్ ఆల్సో. Java App CD, right? So Linux, right? Agent,
local full. So let me see. ఇక్కడ జిప్ ఉంది సార్, ఇది ప్రాబ్లం. ప్యాకేజ్ ఫోల్డర్ మనది వచ్చి జిప్ కాదు, ఇది ఇక్కడ ఆటో ప్యాక్స్ ఇక్కడ సెలెక్ట్ చేసి టార్గెట్లోకి వెళ్ళి దిస్ ఇస్ అవర్ టార్గెట్ ఫైల్. డన్. ఓకే, సేవ్. Great. That's it. See, initialize the download the artifacts. So it's going one by one. Done, boss. సో సక్సెస్ఫుల్ గా మనకు రిలీజ్ పైప్లైన్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం తీసుకున్న జావా స్ప్రింగ్ అప్లికేషన్ సేవ్ అయిపోయింది, సిడి పార్ట్నర్ అయిపోయింది. సో డిప్లాయ్మెంట్ లో మనం ఎజూర్ క్లౌడ్ లో ఉన్న యాప్ సర్వీస్ లో డిప్లాయ్ చేస్తాం మన అప్లికేషన్, రైట్. అంతకుముందు మనం డిప్లాయ్ చేయకముందు ఇది డిఫాల్ట్ అప్లికేషన్ వెబ్సైట్ కస్టమర్కి ఓపెన్ అయ్యేది. ఇప్పుడు డిప్లాయ్ చేసిన తర్వాత మనకి ఇది రీఫ్రెష్ క్లిక్ చేయండి, ఇదంతా క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. Let's close and go for our app service. This is our app service. Now check it here. But apply now. మనకి స్ప్రింగ్ బూట్ అని రావాలి. స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ వెబ్సైట్ ఓపెన్. మన వెబ్సైట్ అప్లికేషన్ సెలెక్ట్ చేయాలి, వెబ్ యాప్ సెలెక్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేసినా ఒకసారి చెక్ చేద్దాం.
ఎడిట్లోకి వెళ్ళండి. మీరు అప్లికేషన్ ఉంది. తర్వాత డిఫాల్ట్ ఆప్షన్స్ ఓన్లీ. డిప్లాయ్మెంట్ టార్గెట్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో మన ప్రొడక్షన్ కదా సెలెక్ట్ చేయాల్సింది. ప్రొడక్షన్లో లెట్స్ సెలెక్ట్ ఇన్వా. Yes. Yes. CVD వెబ్ ఆఫ్ ప్రొడక్షన్ సిస్టమ్ ఫైన్. ఓవర్వ్యూలోకి వెళ్ళి అంటే టైం తీసుకుంటుంది. రిఫ్రెష్ అవ్వడానికి టైం. హలో ఫ్రమ్ స్క్రీన్ వచ్చిందా? ఇది మనకు చేయాల్సి. సో మన సిస్టమ్స్ మీద కొంత టైం తీసుకుంటుంది. రిఫ్రెష్ చేసుకుంటాం, రీబూట్ చేసుకుంటాం, రీస్టార్ట్ చేసుకుంటాం, చెక్ చేసుకుంటూ రావాలి వన్ డే. ఇది ఈరోజు మీకు చేయాల్సిన ఎండ్ ప్రాజెక్ట్. ఫస్ట్ జావా స్ప్రింగ్ బూట్. సో దీనికోసం ఏం చేయాలి మీరు ఫస్ట్? సో నేను చెప్పినట్టు ఫస్ట్ గిట్హబ్ లోకి వెళ్ళి ఆ రిపోజిటరీని గిట్హబ్ లోకి వెళ్ళి ఆ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ మీరు పార్క్ చేసుకోండి. సో ఫోక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు? మీ రిపోజిటరీ లో ఇది మీరు సోర్స్ కోడ్ ఇక్కడ ఉందాం. మనం వాడేది ఏంటి? గిట్ రిపో.
గిట్ ని మనం రిపోజిటరీకి వాడతాం. సో తర్వాత మీరు ఎజూర్ లో లాగిన్ అవ్వండి. సో ఎజూర్ క్లౌడ్ లో లాగిన్ అయ్యి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ రిసోర్స్ గ్రూప్ లో వర్చువల్ మిషన్ క్రియేట్ చేయండి. ఈ వర్చువల్ మిషన్ మనకి లైనక్స్ వర్చువల్ మిషన్ రిసోర్స్ గ్రూప్ అండర్ యూనిట్ క్రియేట్ వన్ వర్చువల్ మిషన్. తర్వాత మనం సేమ్ అదే రిసోర్స్ గ్రూప్ లో మళ్ళీ ఏం చేయాలి, మనం యాప్ సర్వీస్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ అదే రిసోర్స్ గ్రూప్ లో యాప్ సర్వీస్ క్రియేట్ చేయాలి. ఇది కూడా లైనక్స్ బేస్ మీద లైనక్స్ ఓఎస్ తీసుకుని యాప్ సర్వీస్ క్రియేట్ చేయాలి. ఇది ఒక పార్ట్. ఓకే, సో దీంట్లో మనకి Azure DevOps ఆప్షన్ ఇచ్చారు కదా. Azure DevOps దగ్గరికి వెళ్ళి CI పైప్లైన్ కంటిన్యూస్ పైప్లైన్ మనకి ఏం కావాలి, ఏజెంట్ దేని తీసుకుంటున్నాం. సో దిస్ ఇస్ ఏజెంట్. ఈ లైనక్స్ సిస్టమ్ ని ఏజెంట్ కి తీసుకుంటాం. బిల్డ్ పైప్లైన్ బిల్డ్ చేస్తాం. సక్సెస్. ఇది స్టెప్ 1 మనం చేయాల్సింది. తర్వాత సిడి పైప్లైన్ వచ్చి సో సేమ్ అదే Azure DevOps లో సిడి పైప్లైన్ వచ్చినాం. రిలీజ్ పైప్లైన్ క్రియేట్ చేస్తాం. రిలీజ్ పైప్లైన్ దీంట్లో మనం ఏం చేస్తాం అంటే రిపోజిటరీ సెలెక్ట్ చేసుకుంటాం, యాప్ సర్వీస్ సెలెక్ట్ చేసుకుంటాం. దాంట్లో మనం ఆర్టిఫాక్ట్ సెకండ్ నుంచి వస్తే మనకి .jar ఫైల్స్ వచ్చి బిల్ ఫైల్ నుంచి వస్తాయి. ఈ .jar ఫైల్స్ మనం ఏం చేస్తాం, దేని మీద అప్లై చేస్తాం, .jar ఫైల్స్ మనం సో వీఆర్ అప్లైయింగ్ ఆన్ ఇట్ యాప్ సర్వీస్ మీద అప్లై చేస్తాం. ఫైనల్ గా మనం ఇంటర్నెట్ లో అవుట్పుట్ చెక్ చేసుకున్నాం. సో ఇది మనకి సోర్స్ కోడ్ నుంచి ఎలా స్టార్ట్ అయ్యి మనం ఏం చేసింది మైక్రోసాఫ్ట్ Azure క్లౌడ్. Azure క్లౌడ్ లో Azure DevOps ఇది చేయాల్సిన ప్రాసెస్. సో ఇక్కడ మనం సిడిలో డిప్లాయ్మెంట్ టార్గెట్స్ అంటాం కదా. డిప్లాయ్మెంట్ టార్గెట్స్ ఉన్నప్పుడు యాప్ సర్వీస్ వాడే ఒకటి, లేదంటే VM కూడా వాడచ్చు. మన లైనక్స్ VM ఉంది కదా, వాడచ్చు. ఇంకేస్ లైనక్స్ VM వాడితే మనం అవుట్పుట్ చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తావు. ఇప్పుడు ఆ VM లో ఎలా లాగిన్ అయ్యాం, VM లో మనం ఎలా లాగిన్ అయ్యాం, కీ ఫైల్ డౌన్లోడ్ చేసి రైట్. కీ ఫైల్ మనం డౌన్లోడ్ చేస్తాం. కీ ఫైల్ లో మనం 2 సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తాం. పుట్టి సాఫ్ట్వేర్ ద్వారా మనం లాగిన్ అయ్యాం. పుట్టి జనరేటర్ ద్వారా కీ ఫైల్ క్రియేట్ చేసి కీ ఫైల్ యూజ్ చేసుకుని పుట్టి ద్వారా మనకు కావాల్సిన VM లోకి లాగిన్ అయ్యాం. Azure లో ఉన్న VM మనం పుట్టి ద్వారా లాగిన్ అయింది అంటే ఏ మోడ్ లో, CLI మోడ్ లో లాగిన్ అయ్యావు. గ్రాఫికల్ యూజర్ మోడ్ లో లాగిన్ అయితే కదా నీకు ఆ లైనక్స్ సిస్టమ్ లో బ్రౌజర్స్ అని వచ్చేది. నువ్వు లాగిన్ CLI మోడ్ కదా, బ్రౌజర్ రాదు కదా నీకు అవుట్పుట్ చెక్ చేయడానికి. అంటే గ్రాఫికల్ మోడ్ లో ఎలా లాగిన్ అవ్వాలి మీకు Azure స్టార్ట్ చేసినప్పుడు Azure VM లో మీకు గ్రాఫికల్ మోడ్ ఎలాగో చూపిస్తారు. గ్రాఫికల్ మోడ్ లో లాగిన్ అయితే మీరు అవుట్పుట్ ఈ VM లో డిప్లాయ్ చేసినప్పుడు కూడా అవుట్పుట్ డిప్లాయ్మెంట్ అయిపోతాయి. అవుట్పుట్ ఒకటే మీరు ఇలా వెరిఫై చేసుకోవాలి. అవుట్పుట్ చెక్ చేయాలంటే బ్రౌజర్స్ ఉండవు కదా CLI మోడ్. నేను లైనక్స్ లో లాగిన్ CLI మోడే కదా. ఇప్పుడు నేను అవుట్పుట్ ఎలా చెక్ చేసుకుంటాను, పైప్లైన్ సక్సెస్ అయింది మనం చూసుకోవచ్చు. ఇక్కడ నేను అవుట్పుట్ చెక్ చేసుకున్నాను కదా. ఇదే లైనక్స్ లో మీరు గ్రాఫికల్ లాగిన్ అయితే అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ది మనకు కావాల్సిన ఫైనల్. ఓకే, సో బిల్ పైప్లైన్ సక్సెస్, దెన్ రిలీజ్ పైప్లైన్ సక్సెస్. చిన్న ఎర్రర్స్ వస్తుంటే అవి మనం ట్రబుల్ షూట్ చేసుకుంటే వెళ్ళాలి. ఏజెంట్ ఆప్టిమైజ్ లో ఉందా, మ్యావిన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ కన్నా. సో ఈ ఏజెంట్ లో 2 సాఫ్ట్వేర్స్ మ్యాండేటరీ. JDK మ్యాండేటరీ ఇన్స్టాల్ అయ్యి, జావా డెవలప్మెంట్ కిట్. రెండోది వచ్చేసి మ్యావిన్ కంపల్సరీ ఇన్స్టాల్. మన అలాగే .NET కూడా 2 చెప్పాను కదా. .NET ఫ్రేమ్వర్క్ వచ్చేసి 3.1 or 4.7 ఇన్స్టాల్ చేశాం. ఓకే, అలాగే విజువల్ స్టూడియో 2019 or 2022 ఇన్స్టాల్ చేశాం. అలాగే జావా కూడా ఈ 2 మ్యాండేటరీ. రన్ టైమ్ మ్యాండేటరీ, మ్యావిన్ మ్యాండేటరీ.
మీరు VM లో డిప్లాయ్ చేయొచ్చు ఇక్కడ సింపుల్. ఇంకో పైప్ లైన్ క్రియేట్ చేసి VM లో డిప్లాయ్ చేయొచ్చు ఈజీగా. VM లో డిప్లాయ్ చేయాలని ఏం చేస్తారు? VM లాగిన్ అయ్యి అందులో CLI మోడ్ తీసుకొని ఇక్కడ మనం ఏజూర్ యాప్ సర్వీస్ డిప్లాయ్మెంట్ ప్లేస్ లో మనం ఇప్పుడు VM లో డిప్లాయ్ చేయాలనుకుంటున్నాం. సో VM లో మనకి వెబ్ సర్వర్ ఉండాలి కదా. మరి IIS వెబ్సైట్ దేనికి? విండోస్ సర్వర్ కి. మరి లైనక్స్ లో ఏమున్నాయి వెబ్ సర్వర్స్? మనం .NET ని VM లో డిప్లాయ్ చేసాం, రైట్? VM లో డిప్లాయ్ చేసినప్పుడు .NET అప్లికేషన్స్ ని ఆ VM లో ఏ వెబ్సైట్ ని ఎనేబుల్ చేసాం? IIS. ఇది ఎందుకంటే విండోస్ కాబట్టి. ఇప్పుడు మనం తీసుకుంది VM లైనక్స్ VM. లైనక్స్ VM లో మరి డిఫాల్ట్ వెబ్సైట్స్ ఏమున్నాయి? డిఫాల్ట్ వెబ్సైట్స్ మనకి HTTP వెబ్సైట్ ఉంది. దీని అపాచీ అంటాం. అపాచీ వెబ్ సర్వర్, రైట్? సో అపాచీ వెబ్ సర్వర్ ఆర్ టామ్కాట్ లో వెబ్ సర్వర్ ఎనేబుల్ చేసుకోవచ్చు, ఆర్ NGINX. ఈ మూడిట్లో ఏదైనా చేసుకో. NGINX. సో డిఫాల్ట్ వెబ్ సర్వీస్ లైనక్స్ అని కొట్టారు అనుకోండి, మీకు వస్తాయి. లైనక్స్ లో మనకు కావాల్సిన డిఫాల్ట్ వెబ్ సర్వీస్. అపాచీ ఒకటి, ఓకే, బై డిఫాల్ట్ ఉంటుంది యూబింటూలో, రైట్? సో టామ్కాట్ వాడచ్చు, ఎక్స్టర్నల్ వెబ్సైట్. కొంతమంది టామ్కాట్ లో డిప్లాయ్ చేస్తారు. డిఫాల్ట్ అయితే అపాచీ ఉంటుంది. సో అపాచీ, టామ్కాట్, మూడోది వచ్చేసి NGINX. సో వీటిల్లో డిప్లాయ్ చేయాలి. అంటే మన లైనక్స్ లో అపాచీ ఇన్స్టాల్ అయి ఉంది. ఇక్కడ మీరు రిలీజ్ పైప్ లైన్ లో IIS సెలెక్ట్ చేసుకోలేము. మనకేం కావాలి? అపాచీ కావాలి కదా. అపాచీ లేదు. అపాచీ డిపెండెన్సీస్ ని యాడ్ చేసుకోవాలి. ఓకే, NGINX ఉందా? NGINX కూడా లేదు. లేదు. సో ఇక్కడ లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఎంటీ చేయొచ్చు, లేదంటే మనకి మార్కెట్లోకి వెళ్ళి మనం రోజు మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మీకు ఏది కావాలి వెబ్సైట్? ఇక్కడ ఎక్స్టెన్షన్ ఫర్ ఏజెంట్ డెవాప్స్ అపాచీ. టామ్కాట్ అపాచీ టామ్కాట్, అపాచీ టామ్కాట్ డిప్లాయ్ మీటర్స్. సో ఇది ఫ్రీ కదా. ప్యారలల్ డిప్లాయ్మెంట్ ఇలా వస్తాయి. ప్యారలల్ ఓకే. సో ఇది వెబ్ అప్లికేషన్ ఇలా వస్తాం, రైట్? అక్కడ లిస్ట్ లో రావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేయాలో చూపిస్తాం. గెట్ ఇట్ ఫ్రీ యాడ్ అయిపోతుంది. ఇలా యాడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఇప్పుడు నా పైప్ లైన్ ఏ ఆర్గనైజేషన్ ఉందో ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ టు ఆర్గనైజేషన్. పర్టికులర్ గా ఆర్గనైజేషన్ లో అది ఇన్స్టాల్ అయింది. అంతే. ఇప్పుడు మీకు థర్డ్ పార్టీస్ టూల్స్ అనే అంతే. సోనార్ గ్రూప్, మనకి JFrog కావచ్చు, రైట్? నెక్సస్ కావచ్చు, సోనార్ క్యూబ్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. అన్ని మార్కెట్ ప్లేస్ లో యాడ్ చేసుకోవాలి. సింపుల్. సో ఇక్కడికి వెళ్ళి చూస్తే మీకు ఆటోమేటిక్గా అది డిస్ప్లే వచ్చేస్తుంది. ఇక్కడ మీకు పైప్ లైన్ లోకి వెళ్ళి రిలీజ్ పైప్ లైన్ లోకి వెళ్ళి ఫుల్ పైప్ లైన్. సో ఇక్కడ వచ్చేస్తా. అపాచీ కదా.
యాడ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇక అవ్వలేదు, యాడ్ అవ్వలేదు. అది ఇక్కడ రావాలి లిస్ట్ లో. టేక్ సమ్ టైం. ఇన్స్టాల్ అయ్యి రావడానికి టైం తీసుకుంది. కాబట్టి వస్తే జస్ట్ అది సెలెక్ట్ చేసుకొని ఇంకా అంతే, రిజిస్ట్రేషన్ రన్ చేసుకోవడానికి. సో ఇక్కడ కూడా ఇన్స్టాల్ చేయాలి. ఈ లైనక్స్ సిస్టమ్ కూడా వెబ్సైట్ ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మన లైనక్స్ సర్వర్స్ యా. సో ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ sudo స్పేస్, సో apt స్పేస్ install స్పేస్, రైట్, Apache version 2 or 3. Yes. ఇలా ఇన్స్టాల్ చేసుకోవాలి. Apache ఇన్స్టాల్ సర్వీస్ స్టార్ట్ చేసుకోవాలి. sudo స్పేస్ స్టార్ట్. యాక్టివ్ రన్నింగ్ కదా. నా దీని యొక్క డిఫాల్ట్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే నా ఇక్కడ నీ VMలోకి వెళ్ళి వెబ్సైట్ ఇలా వస్తుంది. లైనక్స్ VM కదా, దీన్ని పబ్లిక్ IP కాపీ చేసుకుని ఇది డిఫాల్ట్ వెబ్సైట్. సో మనం డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత మన స్ప్రింగ్ బూట్ వస్తుంది. సింపుల్. ఇలా మీరు టెస్ట్ చేసుకోవాలి. డిప్లాయ్మెంట్ అయిన తర్వాత ఇది రావాలి. ఓకే, అంటే VMలో డిప్లాయ్ చేస్తే, అది యాప్ సర్వీస్ డిప్లాయ్ చేస్తే ఇది మీకు ఎలా కావాలి. రికార్డింగ్ పంపిస్తాను, చెక్ చేసుకోండి.